నమస్తే. వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్. ఈరోజు మీరు మన జీనియస్ ఆన్లైన్ ద్వారా మిషన్ సంకల్ప్ ఏదైతే మిషన్ సంకల్ప్ 2024 మీ యొక్క సంకల్పాన్ని నెరవేర్చాలన్న ఉద్దేశంతో శ్రీ రఘుదేపాక గారు మన జీనియస్ పబ్లికేషన్స్ ఆథర్ రఘుదేపాక గారు ఈరోజు ఒక స్పెషల్ ఆఫర్తో గ్రూప్ 2 గ్రూప్ 3 విద్యార్థులు అంతేకాకుండా గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు భవిష్యత్తులో గ్రూప్ 4 రాసే వారి కోసం కూడా ఉపయోగపడే విధంగా కేవలం 699 రూపాయలకే ఈరోజు మనకు ఈ కోర్సుని ముఖ్యంగా విద్యార్థులందరికీ మేము విద్యనైతే ఇస్తున్నాము. కానీ మరి ఏం కావాల్సి ఉంటుంది అంటే హౌ టు రైట్ ఎగ్జామ్ అనే దానికి కంపల్సరిగా ఏం కావాలి అంటే తప్పనిసరిగా ఒక ప్రీవియస్ ఇయర్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, భవిష్యత్తులో ఎలాంటి ట్రెండ్తో కూడిన ప్రశ్నలు రావచ్చు అన్న ఉద్దేశంతో ఒక మంచి ప్రశ్నల యొక్క సరళితో కూడిన మాదిరి ప్రశ్నపత్రాలు తయారు చేయడం జరిగింది. సో బేస్డ్ ఆన్ దీస్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ యు ఆర్ నోయింగ్ టు గో కంప్లీట్లీ థరోలీ ఎంటైర్ సబ్జెక్ట్ ఆల్సో. దీనివల్ల మీకు సిలబస్ ఏదైతే ఉందో సబ్జెక్ట్ ఉందో అది కూడా రావాలన్న ఉద్దేశంతో, ఎందుకోసం అంటే మనం ఏదో చదువుతూ పోతూ ఉంటాం గుడ్డెద్దు చైన్లో పడ్డట్టు, కానీ ఎగ్జామ్లో అడిగేసరికి అయ్యో అని చెప్పేసి ఫీల్ అవుతాం. అందుకోసమే పీపుల్ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ దే వాంట్ అంటారు. అంటే అసలు నాకేమి కావాలనో తెలియకుండా నేను అది కావాలి ఇది కావాలనుకుంటాను. కానీ వాస్తవంగా ఈ పోటీ పరీక్షల ప్రపంచంలో మనము విజయం సాధించాలంటే తప్పనిసరిగా అసలు ప్రశ్నల సరళి తెలుసుకోవాలి. ఈ ప్రశ్నలు ఏ విధంగా వస్తున్నాయి, వచ్చినప్పుడు మరి ఈ ప్రశ్నలకు నేను ఆన్సర్ చేయాలంటే నా యొక్క మైండ్ సెట్ అలా తయారు చేసుకోవాలి. అంటే తప్పేం కాదు, మీరు ఇన్ని సంవత్సరాల వరకు 10th ఇంటర్ డిగ్రీ డిస్క్రిప్టివ్లో రాసి ఉంటారు. సో మీకు మంచి అనలిటికల్ అండ్ రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి. కానీ ఇలాంటి స్కిల్స్ కావాలంటే కంపల్సరీ మనం ఇలాంటి మోడల్ ప్రశ్నపత్రాలు, ఇంకా వీలైతే మీరు టైం పెట్టుకొని రాయండి. మీరు ఆన్లైన్లో రాసినా కానీ టైం పెట్టుకొని రాస్తే మధ్యలో అసలు ఫ్లైట్ మోడ్లో పెట్టేసి మీ ఫోన్ని టైం పెట్టుకొని రాయండి. ఎంత స్టార్టింగ్ కొంచెం తక్కువ టైం అయినా పర్వాలేదు మీకు, అంటే ఒక్కొక్క ప్రశ్నకు ఎక్కువ టైం తీసుకున్నా కానీ పర్వాలేదు, కొన్నింటికి తక్కువ టైం తీసుకున్నా కానీ ఫస్ట్ మీ మైండ్ సెట్తో రాయండి. మళ్ళీ దాన్ని అనాలిసిస్, మనం ఏదైతే ఇన్ని వేల ప్రశ్నలు మన ఓన్లీ మన సోషియాలజీ మీద 42-43 టెస్టులు రూపొందించినామంటే మీరు అర్థం చేసుకోండి, మీకు 100% ఈ 50 మార్క్స్ ప్లస్ జనరల్ స్టడీస్లో 15 మార్క్స్. అయితే మన ఏదైతే పేపర్ 2లోని సోషల్ స్ట్రక్చర్కి సంబంధించి 50 మార్క్స్ అండ్ జనరల్ స్టడీస్ విభాగంలో 15 మార్కుల వరకు వచ్చే అవకాశం ఉంది. కావున 65 మార్కులు మీకు 42 టెస్టుల ద్వారా రావాలని ఆశిస్తున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మళ్ళీ మన లైవ్ సెషన్స్లలో మీరు అడగొచ్చు, మీ సందేహాలు కూడా నివృత్తి చేసుకోవచ్చు. సో యూ కెన్ క్లారిఫై యువర్ డౌట్స్ బై ఆస్కింగ్ ఇన్ ద లైవ్ సెషన్. సో షెల్ వి స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫస్ట్ లెసన్ ఏదైతే ఉందో దాంట్లోని మళ్ళీ యూనిట్ 1లోని టాపిక్ వైజ్గా కూడా యూనిట్ 1లోని చూడండి 9 టెస్టులు రూపొందించడం జరిగింది. ఒక్కొక్క టెస్టుకు ఒక్కొక్క 40 నుండి 50 ప్రశ్నలు కావచ్చు, 20 ప్రశ్నలు, 30 ప్రశ్నలు. అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ ఆధారంగా, దానిలోని కంటెంట్ ఆధారంగా చాలా బ్యూటిఫుల్గా ఇవి రూపొందించడం జరిగింది. అయితే ఇది ఒకటే కాదు, మీరు పాలిటీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, ఉద్యమ చరిత్ర కావచ్చు, ప్రతి ఒక్కటి మన జీనియస్ ఆన్లైన్ ద్వారా ఏదైతే అందిస్తున్నామో వాటిని సద్వినియోగపరచుకోండి తప్పనిసరిగా. అయితే మీరు దీన్ని మళ్ళీ రివిజన్ చేయండి ఒక్కసారి. మళ్ళీ మీరు ఏదైతే బుక్ తీసుకొని ఉన్నారో జీనియస్ పబ్లికేషన్ది, దాంట్లో వెళ్ళి ఓకే నేను ఇక్కడ తప్పు రాసినాను కదా అని చెప్పేసి ఒక్కసారి మళ్ళీ చదివితే సరిపోతుంది. అంతేగాని చెప్పేసి ఇక నేను బుక్స్ చదువుతూనే ఉంటా అని చెప్పేసి అనుకుంటే కూడా పొరపాటు. ముఖ్యంగా నేను మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే ప్రాక్టీస్ అనేది మస్ట్ అన్నమాట. దేనికి? ఇలాంటి ఎగ్జామ్స్కు ప్రాక్టీస్ మస్ట్. మరి ఇక్కడ మనం ఇవ్వబోయే వాటిలో కూడా ఈ మారిన సరళి ఆధారంగా యూపీఎస్సి ట్రెండ్ని ఫాలో అవుతున్నారు. గ్రూప్ 4లోనే మీరు చూశారు కదా యూపీఎస్సి ట్రెండ్ ఫాలో అయింది. సో దీనికి సంబంధించి నా పేరు బద్దం పురుషోత్తం రెడ్డి. నేను గత 2011 నుండి, అంటే నా యొక్క సివిల్స్ అటెంప్ట్ కంప్లీట్ చేసిన తర్వాత నుండి ఎప్పుడైతే నా స్టార్ట్ చేయడం జరిగిందో అప్పటి నుండి నేను మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీతో పాటు ది హిందూ న్యూస్ పేపర్ అండ్ దైనిక్ జాగరణ్ న్యూస్ పేపర్లో వర్క్ చేయడం జరిగింది.
నేను ఒక సీనియర్ ఫ్యాకల్టీ లాగా సోషల్ స్ట్రక్చర్ అండ్ సోషియాలజీ సోషల్ ఇష్యూస్ మీద బోధిస్తున్నాను. ఢిల్లీ బేస్డ్ ఇన్స్టిట్యూట్లలో ఢిల్లీ అండ్ హైదరాబాద్లో కూడా సోషియాలజీ ఆప్షనల్ కూడా అందిస్తున్నాను. అది మీరు భవిష్యత్తులో కూడా సివిల్స్ రాయాలి, సోషియాలజీ ఆప్షనల్తో మీకు ఎంత వీలైతే అంత గైడెన్స్ కూడా నేను అందించడానికి కోసం మీకోసం ఎప్పుడు అందుబాటులో ఉంటాను. ఓకే, రైట్. అయితే సమాజం అనగా అంతర్చర్యల యొక్క ప్రమాణాల నమూనా. సమాజం అనగా ఏమిచ్చారు? ఈ క్రింది వాటిని పరిశీలించండి అని ఇచ్చారు. ఈ క్రింది వాటిని పరిశీలించండి అని ఇచ్చేసి కన్సిడర్ ది ఫాలోయింగ్. సో చూడండి, ఇక్కడ కూడా మనం తెలుగు అండ్ ఇంగ్లీష్లో చూడాల్సి ఉంటుంది. ఎకానమీ అండ్ సొసైటీలో మీకు తప్పనిసరిగా ఎకానమీ ఎందుకు అంటున్నారు సార్ అంటే ఎకానమీలో కూడా మీకు టర్మినాలజీ ఈ మన ఇండియన్ సొసైటీ ఏదైతే సోషల్ స్ట్రక్చర్లో ఫస్ట్ యూనిట్ మీకు టర్మినాలజీ అర్థం కాకపోతే ఇమ్మీడియట్లీ మనం ఇంగ్లీష్లోకి స్విచ్ ఆన్ అవ్వాలి, అప్పుడు మీకు ఇంకా ఈజీగా అవుతుంది. అయితే కన్సిడర్ ద ఫాలోయింగ్ విచ్ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్. ఈ క్రింది వాటిలో ఏ యొక్క స్టేట్మెంట్స్ అనేటివి సరిగ్గా ఉన్నాయి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే సమాజం అనగా అంతర్చర్యల యొక్క ప్రమాణాల నమూనా. సొసైటీ ఈజ్ ఎ ప్యాటర్న్ ఆఫ్ నార్మ్స్ ఆఫ్ ఇంటరాక్షన్. సో ఇంటరాక్షన్కి సంబంధించింది అంటున్నారు. సమాజంలోనట ఇంటరాక్షన్స్ ఉన్నాయి. సమాజం అనేది సాధారణ ప్రయోజనం కోసం ఏర్పడుతుంది. సో సొసైటీ ఫార్మ్డ్ ఫర్ కామన్ పర్పస్. అండ్ ప్రపంచంలో ప్రతి చోట నూతన కల్పన సాధ్యం కాదని, ఏవో కొన్ని ప్రాంతాలలో సాధ్యమవుతుందని తేల్చిన వారే వ్యాప్తివాదులు అంటున్నారు. చూడండి, డిఫ్యూజనిస్ట్ అంటే వ్యాప్తివాదులు. ఆర్ దోస్ హూ కంక్లూడ్ దట్ ఇన్నోవేషన్ ఎందుకు చూడండి అన్నాను ఇంగ్లీష్లో. నూతన కల్పనలు అంటే మీకు ఏందో అనిపించవచ్చు. ద ఇన్నోవేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్, బట్ ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ సమ్ రీజియన్స్. సో ఏకశ్రేణి పరిణామ క్రమవాదం, దీన్ని ఏమంటాం? హైరార్కియల్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్. అనేది అన్ని సంస్కృతుల ఒకే రకమైన దశల గుండా పరిణామం చెందాయని చెప్పేవాదము. సో హైరార్కియల్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఇస్ ద థియరీ దట్ ఆల్ కల్చర్స్ హ్యావ్ ఇవాల్వ్డ్ త్రూ సిమిలర్ స్టేజెస్. అన్నీ ఒకే రకమైన. అయితే దీనికి ఆన్సర్ ఏదై ఉండొచ్చు చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. మళ్ళీ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు? ఈ క్రింది వాటిలో ఏ స్టేట్మెంట్లు అనేటివి సరి అయినవి అన్నాడు. ఓన్లీ ఒకటే పదం. ఒక్కోసారి సరి అయినవి సరికాని అన్నప్పుడు ఇంగ్లీష్లో కూడా చూడండి. మళ్ళీ దయచేసి మళ్ళీ అదే మాట చెప్తున్నాను. ఎందుకంటే నేను కూడా పర్సనల్గా గతంలో అప్పుడు చిన్నప్పుడు మనం ఎగ్జామ్స్ రాసినప్పుడు అంటే ఈ సివిల్స్లో ఆన్సర్ కరెక్టే ఉంటుంది మన దగ్గర, కానీ సరి అయినవి సరి కానిది, కరెక్ట్ నాట్ కరెక్ట్ ఒకటే వర్డ్తోని తెలిసిన ఆన్సర్ని కూడా అక్కడ రాంగ్ పెట్టేసి వస్తాము. సో అందుకోసం ఇలాంటి మోడల్స్ ఇవ్వడం జరిగింది. అయితే చూడండి, దీంట్లో ఆన్సర్ వచ్చేసి ఏమై ఉంటుందో చూద్దాం. సమాజం అనగా అంతర్చర్యల యొక్క ప్రమాణాల నమూనా. నామ్స్ ఆఫ్ ఇంటరాక్షన్స్. సమాజంలోనే అసలు సమాజం అంటేనే పరస్పర సంబంధాలు, సామాజిక సంబంధాల యొక్క అల్లిక అని ఎవరన్నారు? మెకైవర్ అన్నారు. అయితే సొసైటీస్ ఫౌండ్ ఫర్ కామన్ పర్పస్. ఈ సమాజం అనేది అందరికీ ఒక ఉమ్మడి లక్ష్యాలను సాధించడానికి అనేది ఏర్పడింది అని చెప్పవచ్చు. ఎందుకంటే సమాజం యొక్క కామన్ గోల్ ఏంటి? సమాజం యొక్క ఉమ్మడి లక్ష్యం అందరూ సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అందరికీ ఒక కామన్ గోల్ అనేది అభివృద్ధి పరంగా వారి సంస్కృతిని అభివృద్ధి చేయడానికి కోసం ఏర్పడిందే సమాజము. అంటే ఈ సొసైటీ అనేది ఇండివిజువల్గా ఒక్కరు ఏర్పాటు చేసింది కాదు. మనం సినిమాలలో అయితే చూస్తాము, ఏది మన లవకుశ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే సొసైటీని ఏర్పాటు చేసుకుంటాడు పర్సనల్ తనే ఓన్గా. కానీ ఇక్కడ మాత్రం సమాజం అనేది ఉమ్మడి సాధారణ ప్రయోజనం కోసం ఏర్పడింది. ఇది ఒక్కరి ద్వారా కాదు, సామూహికంగా ఏర్పడుతుంది. నెక్స్ట్, ప్రపంచంలోని ప్రతి చోట నూతన కల్పన సాధ్యం కాదు. మనం ప్రతి చోట ఏదైనా కొత్త ఇన్నోవేషన్ చేస్తామంటే కుదరదు. ఇన్నోవేషన్స్కు ఒక పర్టికులర్ ప్రాంతం అనేది ఉంటుంది, అప్పుడే ఉంటుందని చెప్పేసి వ్యాప్తివాదులు చెప్పారు. ఇది కూడా కరెక్టే. సో దిస్ వన్ ఇవన్నీ కరెక్ట్. ఏకశ్రేణి పరిణామ క్రమవాదం అంటే ఇక్కడ ఏంటంటే చూడండి, ఇది ఇంగ్లీష్లో మీకు అర్థమవుతుంది. హైరార్కియల్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్. ఈ పరిణామ క్రమంలో ఏదైతే హైరార్కియల్గా అంటే మనం ఈ విధంగా కింది నుండి పైకి వెళ్ళిన కొద్దీ అభివృద్ధి చెందడం అనేది హైరార్కియల్ అంటే మీకు ఇంకా ఇలాంటి మోడల్ చూసి ఉంటారు కదా. హైరార్కీలో ఉన్నత, మధ్య,
అండ్ నిమ్న ఇట్లాంటి వాటిని హైరార్కియల్ అని కూడా అంటారు. అంటే పైన కిందికి వెళ్ళిన కొద్దీ పైన ఒక రకమైన స్తరీకరణ అనేది ఆల్ కల్చర్స్ ఆర్ ఇవాల్వ్డ్ త్రూ సిమిలర్ స్టేజెస్. ప్రతి ఒక్క కల్చర్ అనేది సంస్కృతి ఫస్ట్ ఒక స్టేజ్ నుండి ఇంకో స్టేజ్, ఇంకో స్టేజ్ నుండి ఇంకో స్టేజ్, ఈ విధంగా సిమిలర్ స్టేజెస్ ద్వారానే ఇవల్యూషన్ అయి ఒక ఉన్నత సంస్కృతిగా ఇప్పుడు పేరు పొందింది అని చెప్తున్నాము. సో ఇది కూడా కరెక్టే. దీనికి సంబంధించి మీరు ఏది చూడండి, దీనేమో సమాజం యొక్క లక్షణాలు అనే టాపిక్ చదువుకున్నప్పుడు అర్థమవుతుంది. ఇదేమో ఈ 3. 4వది వచ్చేసి మరి మీకు సంస్కృతీకరణకు సంబంధించి ఎంఎన్ శ్రీనివాస్ గారు, మన ప్రొఫెసర్ ఎంఎన్ శ్రీనివాస్ గారు సంస్కృతీకరణకు సంబంధించిన అంశాలలో చెప్పడం జరిగింది. సంస్కృతీకరణ, విసంస్కృతీకరణ అని చెప్పేసి, మరి సంస్కృతీకరణ అనేది నిమ్న నుండి ఉన్నతం వైపు లేదా అధోగమనం నుండి ఊర్ధ్వగమనం వైపు వెళ్ళడము, ఊర్ధ్వగమనం నుండి అధోగమనం వైపు వెళ్ళడము అనే అంశాల గురించి మీరు సంస్కృతీకరణ అనే టాపిక్లో నేర్చుకుంటారు. దీంట్లో మనం ప్రతిదీ కూడా ఒక స్టేజ్ నుండి ఇంకో స్టేజ్ ఈ విధంగా హైరార్కియల్గా దాటుతుంది అని చెప్పేదే ఏకశ్రేణి పరిణామ క్రమవాదం అంటారు. రైట్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి సో ఆన్సర్ వచ్చేసి ABCD అన్నీ సరి అయినవి. నెక్స్ట్ ఈ క్రింది వాటిని జతపరచండి. ఈ క్రింది వాటిని జతపరచండి అని చెప్పేసి ఉంది. ఈ క్రింది వాటిని జతపరచండి. మరి జతపరచండిలో ద్రవిడియన్స్ అని ఇచ్చారు, మంగోలాయిడ్స్, కాకసాయిడ్, నీగ్రోయిడ్స్. ఇవేంటి అసలు? జాతుల వర్గీకరణ. ఫస్ట్ మనము ఏం చేయాలి? వెంటనే ఓకే నేను వీటిని చదువుకున్నాను. ఎక్కడ చదువుకున్నాను? జాతుల వర్గీకరణ, ద క్లాసిఫికేషన్ ఆఫ్ రేసెస్. ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ రేసెస్లో బిఎస్ గుహ యొక్క ఎన్ని రకాల రేసెస్ ఉన్నాయి, రిస్లే యొక్క రేసెస్ ఎన్ని ఉన్నాయి, దాని ప్రకారం చూస్తే దానిలోని క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది రేసెస్ దాంట్లో మనకు వస్తుంది. ద్రవిడియన్స్ ఏ విధంగా ఉంటారు అని చెప్పేసి ఉంది. ద్రవిడియన్స్ ఏ విధంగా ఉంటారు, ద్రవిడియన్స్ ఏ విధంగా ఉంటారు అన్నది చూస్తే ద్రవిడియన్స్ వచ్చేసి మరి తక్కువ ఎత్తును కలిగి ఉంటారా, తెలుపు వర్ణమా, పసుపు వర్ణమా, నలుపు వర్ణమా, ఈ విధంగా ద్రవిడియన్స్, మంగోలాయిడ్స్, కాకసాయిడ్స్ అండ్ నీగ్రోయిడ్స్ అని చెప్పేసి ఉంటుంది. అయితే దీంట్లో చూడండి ద్రవిడియన్స్ ఏ విధంగా ఉంటారు అన్నప్పుడు మరియు మంగోలాయిడ్స్, కాకసాయిడ్, నీగ్రోయిడ్స్ మీకు తెలిసింది ఏదైనా ఒక్కటి ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ నేను ద్రవిడియన్సే గురించి నేను ఇప్పుడు చదివిన బాగా సార్, నేను తప్పనిసరిగా నేను ఇప్పుడు ఇదే ఆన్సర్ చేస్తా, అలాంటి మనం జిద్దు అనేది అక్కడ చేయొద్దు. ఇంట్లో చేస్తే చేయండి, కానీ ఇక్కడ మాత్రం మనం ఏం చేయాలి? నాకు వచ్చు కదా ఇప్పుడు నేను వచ్చే వరకు ఆలోచిస్తా అంటే అక్కడ ఒక నిమిషం అయిపోతుంది. మీకు తెలిసింది సింపుల్ది ఫస్ట్ ఏదైనా చూసుకోండి. అందులో మీకు మంగోలాయిడ్ తెలిసి ఉంటుందా, కాకసాయిడా, నీగ్రోయిడా అవి అవి ఫస్ట్ చూడండి. చూసినప్పుడు అయితే నాకు తెలిసింది కూడా, నాకైతే అన్నీ తెలుసు, కానీ మీకు తెలిసిన దాంట్లో ఫస్ట్ అయితే మనం ఏం చేయాలి? ఈజీ దాంట్లోకి వెళ్ళిపోవాలి. ఈజీ దాంట్లో అంటే ఇప్పుడు నాకేం తెలుసు? మంగోలాయిడ్ అంటే పసుపు వర్ణం అని చెప్పి తెలుసు. మంగోలాయిడ్స్ ఎల్లో కలర్. ఎలా గుర్తుంచుకోవాలి? మన మంగ్లీ అక్క ఉంది కదా, మంగ్లీ అక్క ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నది అక్క, లేదంటే ఎల్లో కలర్ అని చెప్పేసి అలా గుర్తుంచుకోండి. మంగోలాయిడ్స్ నాకు నేను ఒక బండ గుర్తుతోని ఒక కోడ్తోని సో ఐ జస్ట్ రిమెంబర్ మంగ్లీ సిస్టర్ వేడ్ ఎల్లో కలర్ సారీ. సో రిమైనింగ్ ఇంకా మనకు ఒకటి సరిపోయినప్పుడు రిమైనింగ్ మనము అట్లీస్ట్ మనం ట్రై అయితే చేయొచ్చు. ట్రై చేసేటప్పుడు ఆల్మోస్ట్ అన్నిట్లలో మనకి ఈజీ ఉంది అని చెప్పేసి కన్ఫ్యూజ్ చేయాలని అన్నిట్లలో 3 అని ఇచ్చేసారు. అమ్మో వీళ్ళు కూడా హుషారున్నారు, ఇది ఒకటి కాకుండా సో అన్ని 3 ఇచ్చారు కాబట్టి మళ్ళీ కన్ఫ్యూజ్. సో 3 అంటే సో అన్ని 3 ఉన్నాయి కాబట్టి ఆన్సర్ చేసేటప్పుడు కూడా చూడండి, కొన్ని కామన్గా ఉన్నప్పుడు కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అన్నిట్లలో 3 ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ దీంట్లో లేనప్పుడు మనకు ఖచ్చితంగా తెలుసు మంగోలాయిడ్స్ అంటే తెలుపు వర్ణం కాదు అని తెలిసినప్పుడు సో బి అంటే 3 అని చెప్పేసి ఒక ఫస్ట్ కంక్లూజన్కి రావాలి. అప్పుడు మెల్లిగా ఇంకొక దాంట్లోకి వెళ్ళాలి. తర్వాత మరి ఫస్ట్ నుండి చూద్దాం. ఫస్ట్ ఇది వచ్చేసి ద్రవిడియన్స్ వచ్చేసి ద్రవిడియన్స్ తక్కువ ఎత్తుని కలిగి ఉంటారు. ద్రవిడియన్స్ అంటే సౌత్ ఇండియన్లో మనం ద్రవిడ నాడు, ద్రవిడ జాతి, ద్రవిడ అని చెప్పేసి ఉన్నాము.
అంటే సార్ మనం హైటే ఉన్నాం కదా అని చెప్పొచ్చు. కానీ మనం ఆర్యులు అనే జాతితోని పోల్చినప్పుడు కంపేర్ చేసినా కానీ ఆర్యులు ఎవరైతే ఉన్నారో మనం ఇంకా మళ్ళీ ఇది ఈ కాకసాయిడ్ జాతి దినారికులు అల్పైనాయిడ్లు అని ఇంకా మనం చదువుకున్నాం కదా. సో వారితో పోల్చినా కానీ మన ద్రవిడియన్స్ అనేది తక్కువ ఎత్తును కలిగి ఉన్నారు. సో ఇప్పుడు ఏమైంది, ఏ1 అయితే ఒకటి దొరికింది, B3 దొరికింది. మరి సి చూద్దాం. కాకసాయిడ్ తెలుపు వర్ణాన్ని కలిగి ఉంటారు. కాకసాయిడ్ తెలుపు వర్ణము. తర్వాత నీగ్రోయిడ్స్ అంటేనేమో మీకు తెలిసింది నలుపు వర్ణం. మ్యాక్సిమం 99% మీకు D4 అని తెలిసి ఉంటుంది. D4 B3 D4 తెలిసి ఉంటుంది. కానీ అట్లీస్ట్ 1 టైం చదివిన వాళ్ళు, అసలే చదవకున్నా కానీ నిగ్రిటోస్ అంటే నలుపు వర్ణం అని చెప్పేసి కామన్గా తెలుసు. నీగ్రిటోస్ మనము ఏదైతే సౌత్ ఆఫ్రికన్ నీగ్రిటోస్ ఉన్నారో మన భారతదేశానికి వలస వచ్చిన వారిలలో మొదట వారు అని చెప్పేసి చెప్తాము. అయితే ఇక్కడ వచ్చి స్థిరపడ్డారు అని చెప్పేసి, మొదటగా వచ్చి స్థిరపడ్డవారు అని చెప్పేసి ఇంకా ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. కానీ నెక్స్ట్ క్వశ్చన్లో ఉంది కాబట్టి నీగ్రిటోస్ గురించి చెప్పడం లేదు. కాకసాయిడ్ జాతి వారు తెలుపు వర్ణము, మంగళాయిడ్ పసుపు వర్ణము, ద్రవిడియన్స్ తక్కువ ఎత్తును కలిగి ఉంటారు. వీటికి సంబంధించిన మరి ద్రవిడియన్ జాతికి ఉదాహరణ ఇవన్నీ నెక్స్ట్ క్వశ్చన్స్లలో వస్తున్నాయి. సో ఆన్సర్ ఈజ్ దిస్ వన్, 1, 3, 2, 4. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది వాటిని పరిశీలించండి. భారతీయ సమాజం అనేది సంప్రదాయకంగా కుల ఆధారిత సమాజం అన్నారు. పై స్టేట్మెంట్లలో సరి అయినవేవి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఇక్కడ కూడా మరి సేమ్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఇండియన్ సొసైటీ హాజ్ ట్రెడిషనల్లీ బీన్ ఏ క్యాస్ట్ బేస్డ్ సొసైటీ. నెక్స్ట్ భారతీయ సమాజం అనేది బహుముఖము అని బాహుల్య సమాజం. ఇండియన్ సొసైటీ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్లూరలిస్టిక్ సొసైటీ. భారతీయ సమాజాన్ని మెగస్తనీస్ 6 వర్గాలుగా విభజించారు. భారతీయ సాంస్కృతిక వారసత్వం అతి ప్రాచీనమైనది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే దీంట్లో చూడండి మరి ఏవి సరి అయినవి అంటే ఏవి సరి అయినవి? ఓన్లీ భారతీయ సమాజం సంప్రదాయకంగా క్యాస్ట్ బేస్డ్ అనేది మనం ట్రెడిషనల్ కానీ తరతరాలుగా వస్తుంది, అది మనకు తెలుసు, కుల ఆధారితం. మరి మల్టీ డైమెన్షనల్ అండ్ ప్లూరలిస్టిక్ సొసైటీ, వెరీ ఇంపార్టెంట్ అండ్ ప్లూరలిస్టిక్, భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పేసి 100 సార్లు చదువుకున్నారు చిన్నప్పటి నుండి. ప్లూరలిస్టిక్ సొసైటీ. మరి మెగస్తనీస్ 6 వర్గాలుగా విభజించడం అనేది తప్పు. మెగస్తనీస్ ప్రకారము మరి 7 వర్గాలుగా విభజించాడు. మీకు ఇది తెలుగు అకాడమీ ఓపెన్ చేయగానే అప్పుడు 2వ లేదా 3వ పేజీలో ఉంటుంది. అందుకోసం అకాడమీ బేస్డ్ క్వశ్చన్స్ మన జీనియస్ ఆన్లైన్ నుండి రూపొందించడం జరిగింది. అకాడమీ బేస్డ్గా కూడా కంపల్సరీ 10 ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి మిగతా అన్నీ మనం కాన్సెప్ట్ల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇంకా 10 నుండి 15 ప్రశ్నలు అయితే కంటెంపరీ, లేటెస్ట్వి, అప్డేటెడ్వి, అది విమెన్, చిల్డ్రన్, ఏదైతే స్కీమ్స్ అండ్ పాలసీస్ అండ్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో లేటెస్ట్ అప్డేటెడ్వి ఇస్తారు. అందుకోసం తప్పనిసరిగా నేను సరే బుక్లో చదివిన బుక్లోనే ఉండాలి అన్నట్టు ఏముండదు. ఇట్స్ లైక్ కరెంట్ టాపిక్స్ ఎక్కువగా మోర్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ కరెంట్ టాపిక్స్, సోషల్ ఇష్యూస్ నుండి ఎక్కువగా బేస్ చేసుకొని ఇస్తారు. మరి ఫస్ట్ యూనిట్ అయితే మీకు 100% కాన్సెప్ట్లే ఉన్నాయి, బేసిక్సే ఉన్నాయి. కాబట్టి చాలా బేసిక్స్ని అర్థం చేసుకుంటేనే మీరు ఆన్సర్ పెట్టగలుగుతారు. అయితే దీంట్లో మనం తత్వవేత్తలు అని చెప్పేసి, వారియర్స్, యుద్ధం చేసేవాళ్ళు అని చెప్పేసి ఉన్నాయి కదా. మెగస్తనీస్ అనే యాత్రికుడు భారతదేశాన్ని సందర్శించినప్పుడు ఇలా ఉండేవాళ్ళు అని చెప్పేసి చెప్పారు మనకు. తత్వవేత్తలు, తర్వాత యుద్ధం చేసేవాళ్ళు, సామాన్యులు, శ్రామికులు, మరి ఇంకా ఎవరు, సలహాదారులు, కన్వీనర్లు అనుకుంటా మొత్తం ఉన్నాయి. భారతీయ సాంస్కృతిక వారసత్వం అతి ప్రాచీనమైనది కాబట్టి సో ABD ఈజ్ ద రైట్ ఆన్సర్. మన ఇండియన్ కల్చరల్ హెరిటేజ్ ఈజ్ వెరీ యాన్సియంట్. మనం అన్ని ప్రపంచ దేశాలకు కూడా మనము ఈ వారసత్వంలో అతి పురాతనమైనది, మనల్నే అందరూ మళ్ళీ తిరిగి ఫాలో అవుతున్నారు. సో అంత ప్రాచీనమైనది, చాలా ఉన్నతమైనది. మన సంస్కృతి గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఇంత ఉన్నతమైన సంస్కృతి, అదే మనకు గర్వకారణం. ఇప్పుడు మన వివేకానందుడు లాంటి వారు కూడా ఏం చేశారు, భారతదేశానికి
వచ్చినప్పుడు అంటే విదేశాలకు వెళ్ళి వచ్చినప్పుడు విదేశానికి కూడా వెళ్ళే రోజు కూడా మన యొక్క నేలను ముద్దాడి మన నేలను మొక్కి మన జలాలను మీద పోసుకొని అప్పుడు అంత పవిత్రమైనది అని చెప్పేసి మన ప్రతిదీ మన పంచతత్వాలన్నీ ఇంత పవిత్రమైన భారతదేశంలో ఇంతటి దేశం అనేది ఇంకెక్కడ లేదు. ఇంత ఉన్నతమైన సంస్కృతితో కూడిన ఇంత మంచి మనుషులు, ఎంత మంచి మనుషులు అంటే ఇంకా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే చాలా అమాయకులు కూడా, చాలా అమాయకులు, చాలా బోల, మీరందరూ చాలా మంచి వాళ్ళు. నెక్స్ట్ జజ్మానీ వ్యవస్థలో సేవలు అందించే కులాలకు చెందిన వారిని ఏమని పిలుస్తారు? వాట్ ఆర్ ది caste members who serve in the జజ్మానీ సిస్టమ్ కాల్డ్? జజ్మానీ వ్యవస్థలోని ఈ కులంలోని వ్యక్తులను ఏమని పిలుస్తారు అని చెప్పేసి ఉంది. జజ్మానీ వ్యవస్థలో సేవలు అందించే కులాలకు చెందినవారు. సో జజ్మానీ సిస్టమ్ అనేది ఏంటి మనకు తెలిసే కదా, కామిన్ అంటారా, ప్రజ అంటారా, యజమాన, జజ్మాన. యజమాని అనేది ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ సాంస్క్రిట్ వర్డ్ యజమాన్. యజమాన్ అంటే ఇక్కడ ఏంది, ఓనర్ లేదా తన యొక్క యజమాని అంటే ఈ సేవలను పొందేవాడు. సో అందించేవారు గురించి అడుగుతున్నారు. సో ఇట్ ఈస్ రాంగ్. దీని గురించి మనకు విలియం వైజర్, జజ్మానీ వ్యవస్థ గురించి ఎవరు? విలియం వైజర్ ది ఇండియన్ జజ్మానీ సిస్టమ్, ది ఇండియన్ జజ్మానీ సిస్టమ్ అనే ఒక గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది. ది ఇండియన్ జజ్మానీ సిస్టమ్ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. మరి జజ్మాన్ అంటే మళ్ళీ మనకు కన్ఫ్యూజ్ చేయాలని ఇచ్చారు ఇక్కడ, జజ్మాన్ అని చెప్పేసి. కామిన్ అండ్ ప్రజా అని కూడా అంటారు, రెండు కరెక్ట్. కామిన్ అంటే సేవలు అందించే వ్యక్తి పాత్రను, వ్యక్తి యొక్క పాత్రను, ద వన్ హూ ఈజ్ ప్లేయింగ్ ఎ రోల్ ఆఫ్ ఎక్స్చేంజింగ్ ఈజ్ ఆక్యుపేషనల్ సర్వీస్ ఈజ్ కాల్డ్ కామిన్. అండ్ ప్రజా అంటే ఈ యజమానికి సేవలు అందించే వ్యక్తులను ప్రజా అని కూడా అంటారు. ఈ సేవలు అందించే పాత్ర ఏదైతే ఉందో, ద రోల్ విచ్ ఈజ్ ప్లేయింగ్ అండ్ ఈజ్ గివింగ్ ఈ సర్వీసెస్ టు ది ఈజ్ ఓనర్ ఆర్ ల్యాండ్ లార్డ్ కావచ్చు, ఆ కాలంలో యజమాని అని అంటారు, యజమాని. మళ్ళీ తర్వాత మనకు బాటర్ సిస్టమ్ ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇన్ రిటర్న్ మరి యజమాని వీళ్ళకి ఏమి ఇచ్చేవారు? సేవలు అందించినందుకు గాను మరి పారితోషికం, కొంచెం ధనం కావచ్చు లేదా ధాన్యం రూపంలో కానీ ఇవ్వచ్చు. ఈ విధంగా పరస్పర వృత్తిపరమైన సేవల వినిమయమునే జజ్మానీ వ్యవస్థ అని అంటారు, జజ్మానీ వ్యవస్థ అని చెప్పేసి అంటారు. మరి గతంలో వర్ణ వ్యవస్థలో చూసినట్లయితే ఈ యజమానీ వ్యవస్థ అనేది, వర్ణ వ్యవస్థలో అందరికీ సమానత్వం అనేది ఉంటుండే. వర్ణ వ్యవస్థలో ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు సో హైరార్కియల్ ఆర్డర్ అనేది అక్కడ ఏం లేదు. అక్కడ బ్రాహ్మణ్, క్షత్రియ, వైశ్య, శూద్ర అందరూ సేమ్. బట్ వేరే క్యాస్ట్ సిస్టంలో ఆయన చూసినప్పుడు అప్పుడు ఈ బ్రాహ్మణుడిగా ఉండి సేవలు అందిస్తే ఒక రకంగా, లేదా ఇతను చాలా ఉన్నతమైన పాత్ర వహిస్తున్నాడు అధికారి రూపంలో ఉంటే ఒక రకంగా, లేదు అతను శూద్రులుగా ఉండి చిన్న వృత్తి సేవలు అందిస్తే ఒక రకంగా ఉంది. కానీ వర్ణ వ్యవస్థలో అలాంటిది ఏమీ లేదు, అందరూ సమానులు. అలాంటి ప్రశ్న కూడా ఒకటి వస్తుంది, సోషల్ డైనమిజం, సామాజిక గమనశీలత అనేది మరి ఇక్కడ మనం ఎక్కడ గమనించవచ్చు? వర్ణ వ్యవస్థలో గమనించవచ్చు. జజ్మానీ వ్యవస్థలో మాత్రం ఓనర్కు ఆ క్రింది వృత్తుల వారు ఏం చేస్తారు? వారి సేవలను అందిస్తారు. రైట్, అందుకోసం ఈ మూడింటిని కంపేర్ చేసుకొని చదువుకోవాలి. సో మన ఆన్సర్ వచ్చేసి ఎస్. మన ఏముంది? కామిన్ అండ్ ప్రజా, రెండు కరెక్టే. కామిన్ అండ్ ప్రజా ఎక్కడ ఉందండి? కామిన్ అండ్ ప్రజా ఏబి ఎక్కడ ఉంది? 1. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది వాటిలో సమాజానికి సంబంధించిన లక్షణాలు ఏవి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది సొసైటీ? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద సొసైటీ సమాజానికి ఒక ప్రదేశం అనేది ఉంటుంది, ప్లేస్. అండ్ సెలెక్ట్ ది కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ది సింబల్స్ గివెన్ బిలో. సో ఈ క్రింది ఇవ్వబడిన వాటిని చూద్దాం. మరి కింగ్డమ్ అనేది ఉంటుంది అంట సమాజానికి. సమాజంలో ఇండివిజువల్స్ వ్యక్తులతో తయారు చేయబడ్డది. సమాజానికి కామన్ కల్చర్ అనేది ఉంటుంది. సమాజంలో అంతర్సంబంధాల వ్యవస్థ అనేది ఉంటుంది, అంతర్సంబంధాల వ్యవస్థ. సో మీకు ఆన్సర్లో ఇది కన్ఫ్యూజ్ అవుతారు, సమాజం అంతటికీ కామన్ కల్చర్ ఉందా అని చెప్పేసి. లేదు కదా సార్, మీరే అన్నారు ఇన్న విభిన్న సంస్కృతులు అని చెప్పేసి. కానీ ఇక్కడ మనము అడుగుతున్నది ఏంటి అంటే, ఇక్కడ మనము అడుగుతున్నది ఏమిటి అన్నది చూడాలి.
క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ సొసైటీ. ఒక పర్టికులర్ సొసైటీ, ఒక సొసైటీ అంటే ఏముంటుంది, ఒక సొసైటీకి దానికి ఒక ప్రత్యేకమైన జాగ్రఫికల్ బౌండరీ అనేది ఉంటుంది. ఇప్పుడు మన భారతదేశం అనే సొసైటీని మనం చూసినట్లయితే, ఈ భారతదేశం అనే సొసైటీని మనం చూసినప్పుడు ప్రత్యేకమైన జాగ్రఫికల్ బౌండరీ అనేది ఉంటుంది మన కామన్గా. అది తెలంగాణ అనే సొసైటీకి ఒక ప్రత్యేకంగా, మళ్ళీ అశోక్ నగర్ అనే దానికి ఒక ప్రత్యేకంగా, ఆదిలాబాదు, మరి మహబూబాబాదు, ఇట్లా వరంగలు, దానికి ఏంటంటే ఒక ప్రత్యేకమైన సమాజం అంటాము. సమాజం ఇప్పుడు మీరు అందరు కలిసి అశోక్ నగర్ అనే ప్రాంతంలో ఉంటే మీ అందరిది ఒకే రకమైన సమాజం. మనం ఒకే స్టడీ సర్కిల్లో ఆ చుట్టుపక్కల వాతావరణం ఉంటే అదొక సొసైటీ. మళ్ళీ అందులో సొసైటీస్లో కూడా మళ్ళీ చిన్న నుండి కిందికి వెళ్తే వ్యక్తులు, మళ్ళీ సమూహాలు, సముదాయాలు, తర్వాత సంస్థలు, ఇలా ఒక్కొక్కటి ఏర్పడతాయి. సో అందులో మరి సమాజానికి స్పెషల్ జాగ్రఫికల్ బౌండరీ అనేది ఉంటుంది, ప్లేస్ అనేది ఉంటుంది. రాజ్యము అనేది సమాజానికి అందరికీ ఒకే రకంగా ఉండదు. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా ఒక్కొక్కటి పరిపాలిస్తారు. కాబట్టి సమాజానికి కింగ్డమ్ అనేది అసలు నోవేర్ రిలేటెడ్ టు, సమాజానికి రాజ్యం అనే లక్షణం అనేది లేదు. సమాజంలో పరిపాలన అనేది ఉంది కానీ రాజ్యం ఇండివిజువల్స్. సమాజం అనేది సమాజానికి సంబంధించిన లక్షణాలు ఏవి, సమాజం అనేది వ్యక్తులతో కూడి ఉంటుంది, కానీ సమాజం అనేది వ్యక్తులందరితో కూడి ఉంటుంది అన్నది కరెక్ట్. సమాజం అనేది ఒక్క ఇండివిజువల్ కాదు, సమాజం అనేది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. అంటే దేనితో ఏర్పడుతుంది అంటే ఓకే, కానీ సమాజంకి ఉమ్మడి సంస్కృతి ఉంటుంది అంటే ఓకే, కరెక్ట్. అంతర్ సంబంధాల వ్యవస్థ అనేది ఇంటర్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది. సో ఇంటర్ రిలేషన్షిప్ ADE ఈజ్ కరెక్ట్. ADE ఈజ్ కరెక్ట్. ADE. అయితే ఇన్ కేస్ వ్యక్తులు అందరూ కలిసి సమాజం ఏర్పడతారు అనుకుంటే కరెక్ట్. ఓన్లీ వ్యక్తులని ఇవ్వడం వల్ల అక్కడ మనకు ఒక సరి అయిన అర్థం రావట్లేదు. కోర్స్ మీరు ఎవరైతే వ్యక్తులని కూడా అటెంప్ట్ చేస్తారో వాళ్ళకు కూడా మనకు ఆన్సర్ ఇవ్వచ్చు, కానీ వ్యక్తులు అంటే ఏంది అని అక్కడ క్లారిటీ అనేది లేదు. ఇక్కడ క్లారిటీ ఇచ్చింది చూడండి, ఉమ్మడి సంస్కృతి, అంతర్ సంబంధాల వ్యవస్థ, లేదా వ్యక్తులందరూ కలిసి సమాజం ఏర్పడింది అని చెప్పేస్తే ఓకే. లేదంటే సమాజానికి ఆధారం వ్యక్తులు అంటే వేరు, అలా ఇచ్చిందా, అలా ఇవ్వలేరు, ఓన్లీ వ్యక్తులు అని ఇచ్చారు. రైట్, ఓకేనా? సో ఈ విధంగా కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు ఫైనల్గా ADE అంటే థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 6వది, భారతదేశంలో వృత్తిపరమైన వైవిధ్యం కలిగి ఉండడం గల కారణం ఏమిటి? భారతదేశంలో వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఆక్యుపేషనల్ డైవర్సిటీ ఇన్ ఇండియా? ఆక్యుపేషనల్ డైవర్సిటీ ఇన్ ఇండియా అనేది కారణం రిలీజియస్ సిస్టమా? మనకి ఇక్కడ ఏంది, వృత్తిపరమైన అని మాత్రం అన్నాడు. వైవిధ్యంలో మనకు చాలా వైవిధ్యాలు ఉన్నాయి. వైవిధ్యాలలో వృత్తిపరమైన వైవిధ్యం, భాషాపరమైన వైవిధ్యం, తర్వాత మత వైవిధ్యం, సాంస్కృతిక వైవిధ్యం, ఈ విధంగా డిఫరెంట్ మనకు డైవర్సిటీస్ ఉన్నాయి. అయితే కల్చరల్ డైవర్సిటీ ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో ఏమంటున్నామంటే ఆక్యుపేషనల్ డైవర్సిటీకి కారణం ఏమిటి? ఆక్యుపేషనల్ డైవర్సిటీ కారణం మత వ్యవస్థ నీకు వృత్తిల గురించి ఇలాంటి వృత్తి చేసుకోనలేదు. మతం అనేది, రిలీజియన్ అనేది మనకి ఏం బోధించింది? మనకు ధర్మము అంటే ఏ విధంగా ఉండాలి, ఒక వ్యక్తి డిసిప్లిన్ ఏ విధంగా ఉండాలి, తను పాటించాల్సిన ఏంటి, ఒక సంస్కృతి అంటే ఇది చెప్పింది. సో ఇది కాదు. సో క్యాస్ట్ సిస్టమ్ అయితేనే, క్యాస్ట్తోనే వృత్తులు అనేటివి వచ్చినాయి. వృత్తులే కాలక్రమంలో కులంగా ఆవిర్భవించినాయి. అది మీ కుల ఆవిర్భావ సిద్ధాంతాలు. నెక్స్ట్ తర్వాత మోనార్కీ వల్ల లేదా రాచరిక వ్యవస్థ వల్ల వృత్తులు అనేటివి ఏర్పడలేదు. రాచరిక వ్యవస్థ వృత్తులు ఏర్పడలేదు. జజ్మానీ సిస్టంతోని వృత్తులు ఏర్పడ్డాయి. ఇందాకనే చెప్పినాం కదా, జజ్మానీ వ్యవస్థలో వృత్తిపరమైన సేవలను అందించడమే జజ్మానీ వ్యవస్థ అన్నాం. మరి రాచరిక వ్యవస్థ ఎందుకు కాదు సార్ అని చెప్పేసి అంటే, రాచరిక వ్యవస్థలో వృత్తిలో ఎవరు కూడా డిసైడ్ చేయలేరు. ఒక రాజు ఈ విధంగా చేయాలి, ఒక సైన్యం ఈ విధంగా ఉండాలి, ఇలా ఉంది, కానీ నువ్వు ఈ వృత్తి చెయ్యు అని చెప్పేసి ఒక రాజు ఒక వ్యక్తిని డిసైడ్ చేయలేదు, నీ వృత్తి చెయ్యు అని చెప్పేసి.
అది తన అండర్లో ఉన్న వాళ్ళకు ఓకే రిక్రూట్ చేసుకున్న తర్వాత నువ్వు దీనికి సెట్ అవుతావు, నీకు సైన్యంలో తీసుకుంటున్నాను అని చెప్పాడు. కానీ టోటల్గా నీ ఈ యొక్క ఏదైతే మోనార్కీ అనేది ఉందో మోనార్కీ వల్ల ఏర్పడలేదు. ఓన్లీ ప్యూర్గా క్యాస్ట్ సిస్టమ్ నుండి జజ్మానీ సిస్టమ్ నుండి ఏర్పడింది. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి మనకు. లిటిల్ కన్ఫ్యూజ్ అయ్యే విధంగా ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది వాటిని జతపరచండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కదా. ఈ జతపరచండిలో మనం చూడండి ఏముంది, స్వసమూహము సెల్ఫ్ గ్రూప్, ఇంగ్లీష్లోనే చూడండి. సోషల్ గ్రూప్ సామాజిక సమూహం, గ్రూప్ సమూహము, సొసైటీ సమాజం. సో మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఒకసారి చూడండి. మరి దీనిలో ఏది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని ఇచ్చారు. గతిశీలకమైనది అంటే ఇక్కడ కైనెటిక్, ఏ గ్రూప్ ఇన్ విచ్ ఏ మెంబర్ కన్సిడర్స్ ఈజ్ గ్రూప్ యాజ్ ఈజ్ ఓన్, ఫార్మ్ ఫర్ జనరల్ పర్పస్, ఫార్మ్ ఫర్ ఏ స్పెసిఫిక్ పర్పస్ అని చెప్పేసి ఉంది. సో దాంట్లో ఒక్కొక్క దాని గురించి చూద్దాము. స్వసమూహము అంటే ఈజీగా తెలుసు. ఒక సభ్యుడు తన సమూహాన్ని తనదిగా భావిస్తే దాన్ని ఏమంటాము, స్వసమూహము అని చెప్పేసి అంటున్నాం. A2 చూడండి, A2 అరే అన్ని A2లే ఉన్నాయి రెండు కాబట్టి చూద్దాం మరి ఇదా. నెక్స్ట్ B1 అని ఉంది, మరి B2 B1 2 రెండు ప్లేస్లో ఉంది. చూద్దాం. సామాజిక సమూహం అనేది గతిశీలమైనది B1, సామాజిక సమూహం అనేది S గతిశీలమైనది. మన సమాజం అనేది డైనమిక్ ఇన్ నేచర్, స్టాటిక్గా ఇలానే ఉండదు. సమాజం అనేది నిరంతరం పరివర్తన చెందుతూనే ఉంటుంది. కానీ సమాజం అనేది మళ్ళీ శాశ్వతం. ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు నాన్న. సమాజం అనేది శాశ్వతం కానీ సమాజం అనేది పరివర్తన చెందుతుంది అన్నది చూసుకోవాలి. సమాజం తాత్కాలికం కాదు అంటారు కదా. రాజు అయినా కానీ రాజరికం అనేది నడుస్తూ ఉంటుందని చెప్పేసి అంటారు. ఎవరో ఒకరు నడిపిస్తూ ఉంటారు, ఇది ఆగదు. అయితే సమాజం అనేది గతిశీలమైనది. తర్వాత సమూహం అనేది ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం ఏర్పడింది. ఇది 4వది కరెక్ట్ ఆన్సర్. సమాజం అనేది సాధారణ ప్రయోజనం కోసం కూడా ఏర్పడేది అని చెప్పేసి చెప్తున్నాము. సో 2143 అనేది కరెక్ట్ అనమాట. 2143 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విభిన్న సామాజిక సాంస్కృతిక వైవిధ్యం గల భారతదేశంలో ఏకత్వానికి దోహదపడిన కారణం ఏమిటి? The factors which are contributing to the unity of the diverse socio-cultural diversity of India is ఏంటి? వెల్ఫేరిజం, సంక్షేమ పాలన, కాన్స్టిట్యూషన్, ప్రొఫెషనల్ ఇంటర్డిపెండెన్స్ అమంగ్ పీపుల్, నేషనల్ ఫెస్టివల్స్. అయితే భిన్నత్వంలో ఏకత్వం మనం ఇప్పటికీ కూడా ఉంటున్నామంటే కారణం సంక్షేమ పాలన వల్ల అందరినీ ఇంక్లూజివ్గా సమానత్వం స్థితిలోకి తీసుకొస్తున్నాము. కాన్స్టిట్యూషన్ అయితే ఇట్ ఈస్ డైరెక్టెడ్ by providing directive principles of state policy and also by giving fundamental rights. We are being as a Indians united గా యూనిట్ అనేది ఎప్పుడైనా మనము రాజ్యాంగం మనందరికీ చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పింది. ప్రజల మధ్య వృత్తిపరమైన పరస్పర ఆధారితమైనది ఉంది. సో అది కూడా ఈ పరస్పర ఆధారితత్వం వల్లనే మనుషులు కలిసి ఉంటున్నారు. ఎవరికి ఆధారపడకపోతే నువ్వెవడో నేను అడవ అని అంటుంటే, కానీ అవసరం కోసమైనా సరే అందరూ కలిసి ఉండాల్సి వచ్చింది. భిన్నత్వంలో ఏకత్వం. నేషనల్ ఫెస్టివల్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, అయితే క్రిస్మస్ కావచ్చు, రంజాన్ కావచ్చు, అందరము కలిసి జరుపుకుంటున్నాము. దీనివల్ల భిన్నత్వంలో ఇన్ని మతాలు ఉన్నా కానీ ఏకత్వం, అందరిది ఒకటే నేషనాలిటీ, ఇండియన్స్ అని చెప్పేసి. మరి అందరం కామన్గా మతాలతో సంబంధం లేకుండా ఈ 26 జాన్ కావచ్చు, 15th ఆగస్ట్ కావచ్చు, లేదా నేషనల్గా ఏదైతే మనము 26 నవంబర్ కాన్స్టిట్యూషన్ డే, ఇవన్నీ కూడా జరుపుకుంటున్నాము. రైట్, ఇది అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సంస్కృతి గురించి. దీంట్లోని ఆన్సర్ చూసినట్లయితే మనము అన్నీ కరెక్ట్, ABCD ఆల్ ఆఫ్ ది అబోవ్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ వచ్చి సంస్కృతి గురించి ఈ క్రింది వాటిని పరిశీలించండి. సంస్కృతి, కన్సిడర్ ద ఫాలోయింగ్ అబౌట్ కల్చర్. కల్చరల్ కాంప్లెక్సెస్, ద స్మాలెస్ట్ కల్చర్ యూనిట్. కల్చర్ ఈజ్ షేర్డ్ ఇన్ కామన్ బై మెంబర్స్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ గ్రూప్.
culture determines the physical and biological characteristics of the people. Every culture is integral. అయితే ఏంది చూద్దాం మనము. సంస్కృతి అనేది సంశ్లిష్టం అతి చిన్న సంస్కృతి యూనిట్. సంస్కృతి అనేది సంశ్లిష్టం అతి చిన్న సాంస్కృతిక యూనిట్ అట. కల్చరల్ కాంప్లెక్స్ ద స్మాలెస్ట్ కల్చరల్ యూనిట్. సంస్కృతి అనేది చిన్నది యూనిట్ కాదు, సంస్కృతి అనేది ఇస్ ఏ వ్యాస్ట్. సో ఇది తప్పు. సంస్కృతి అనేది నిర్ణీత సమూహ సభ్యులు ఉమ్మడిగా పంచుకుంటారు. అంటే ఒక కామన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ షేర్ కామన్ కల్చర్. ఎందుకంటే మళ్ళీ అందరూ ఒకే రకంగా ఉండరు. ఈవెన్ అంతెందుకు, ఇప్పుడు నేను ఎక్కడైతే మన ఇల్లు ఉందో, మా ఇంటి దగ్గర చుట్టుపక్కల కాంపౌండ్ వాల్ పెట్టేసి మరి ఒక కోజా కమ్యూనిటీ అని ఉంటుంది. అంటే మళ్ళీ ఆ కోజా కమ్యూనిటీ కల్చర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ జస్ట్ కాంపౌండ్ వాల్ దాటితే ఆ 100 ఇండ్లకు మళ్ళీ ఈయన వేరు. ఇక్కడున్న వాళ్ళందరం ఒక కల్చర్ ఉంది. మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్తే మళ్ళీ ఆ ఏరియాలో మళ్ళీ ఉన్న సెపరేట్ కమ్యూనిటీ వల్ల అక్కడ ఉన్న గ్రూప్ ఆఫ్ పీపుల్ వల్ల వేరే ఉంటుంది. సో అందుకోసం సంస్కృతిని అనేది నిర్ణీత సమూహ సభ్యులు ఉమ్మడిగా పంచుకుంటారు. అందరూ కామన్గా పంచుకోరు, నిర్ణీత సమూహ సభ్యులు మాత్రమే పంచుకుంటారు. రైట్. ప్రజల శారీరక జైవిక లక్షణాలను సంస్కృతి నిర్ధారిస్తుంది. శారీరక లక్షణాలకు సంస్కృతికి సంబంధం లేదు. ఎందుకంటే నిగ్రిటోస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పినాం శారీరక లక్షణాలు ఉంటే వాళ్ళందరిది ఒకటే కల్చర్ ఉందా అంటే సౌత్ ఆఫ్రికాలో వేరే రకంగా ఉంది, ఇండియాలో వేరే రకంగా ఉంది. మరి జైవిక లక్షణాలను నిర్ధారిస్తుందా? లేదు. సంస్కృతి వల్ల నువ్వు బాడీ ఇట్లా అవుతుంది, ఇట్లాంటి పిల్లలు పుడతారు, సంస్కృతిని ఫాలో అయిన వాళ్ళు, అలా ఏం లేదు. నాకు తెలిసిన బాబు చైనాలో పుట్టిండు. చైనా సంస్కృతి అంటే చైనాలో 1 ఇయర్ జస్ట్ బిఫోర్ కరోనా వెళ్ళారు, మళ్ళీ వచ్చేసిండ్రు అనుకోండి. అయితే ఇప్పుడు చైనా కల్చర్తో లేడు, మన ఇండియన్ కల్చర్ హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి జైవిక లక్షణాలు అక్కడ ఉన్నప్పుడు పుట్టడం వల్ల అట్లాంటి కల్చర్ ఉన్న చైనా వ్యక్తి లేచి పుట్టి నుంచి నేను నూడిల్స్ తింటా మమ్మీ అని కూడా అనట్లేడు. అయితే ఇది కాదు. ప్రతి సంస్కృతి సమగ్రమైనది. ఎస్, ప్రతి సంస్కృతి, ఎవ్రీ కల్చర్ ఈజ్ ఇంటిగ్రల్. ఇది కరెక్ట్. సో బి అండ్ డి ఆర్ ది కరెక్ట్ ఆన్సర్స్. రైట్. నెక్స్ట్, జాతి అనే పదం దేన్ని సూచిస్తుంది? జాతి. ద వర్డ్ రేస్ రిఫర్ టు, రేస్ ఒకే రకమైన జన్యు మూలాలు ఉన్న వారిని సూచిస్తుంది. చూద్దాం. ఒకే రకమైన మతాన్ని పాటిస్తున్న వారిని సూచిస్తుంది అంటే తప్పు. ఎందుకంటే మనం ఇప్పుడు 7 జాతులు అని చెప్పేసి రిస్లే అని చెప్పేసి చెప్పాం కదా, బిఎస్ గుహ 6 జాతులు చెప్పినాం. కానీ మతం ఆధారంగా ఒక జాతిని మనం నిర్ధారించలేదు, వారి యొక్క భౌతిక లక్షణాల ఆధారంగా నిర్ధారించినాం కాబట్టి తప్పు. ఒకే రకమైన సంస్కృతిని కలిగి ఉన్న వారిని నో. సేమ్ రేస్ వాళ్ళు డిఫరెంట్ కల్చర్స్ ఉంటారు. సో ఇప్పుడు మనం ద్రవిడియన్స్ అన్నా కానీ తమిళియన్స్ ఒక రకంగా ఉన్నారు, మన కర్ణాటక వాళ్ళు ఒక రకంగా ఉన్నారు, మళ్ళీ అందులో కూర్గులు మళ్ళీ కొందరు మళ్ళీ వేరే దాంట్లో వస్తారు, ద్రవిడియన్స్లో రారు కొందరు, దినారిక్లు అని చెప్పేసి. నెక్స్ట్, ఒకే రకమైన సంస్కృతి కూడా లేదు, డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి. అంతెందుకు అంటే మన వేషధారణనే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్, ఇవన్నీ కల్చర్ అంటే ఏంది? వేషధారణ కావచ్చు, ఫుడ్ ఐటమ్స్ తినడం కావచ్చు, లేదా సంస్కృతి కావచ్చు, అంటే వాళ్ళు ఏంది కస్టమ్స్ సంప్రదాయాలు కావచ్చు, మాట్లాడే భాష కావచ్చు, వీటిని సంస్కృతి అంటున్నాం. ఫస్ట్ ఈ సంస్కృతికి జాతికి కామన్గా ఈ సంస్కృతి వాళ్ళు ఈ జాతి అని చెప్పడానికి వీల్లేదు. అందుకోసం జవాబుని కూడా అర్థం చేసుకోండి. ఒకే రకమైన వృత్తిని అనుసరిస్తున్న వారిని సూచిస్తుంది. దోస్ హూ ఫాలోయింగ్ ద సేమ్ ప్రొఫెషన్, నో. ప్రొఫెషన్కు అసలు జాతికి సంబంధం లేదు. అలా అనుకుంటే ప్రతి ఒక్కరు నీగ్రిటోస్లో ప్రాచీన నీగ్రిటో జాతి మరి వేటగాళ్ళుగా ఉంటే ఇప్పుడున్న నీగ్రిటో అనే వాళ్ళందరూ వేటాడుతున్నారు, అసలు వృత్తి అనేది లేదు. మరి ఇప్పుడు ద్రవిడియన్స్ అందరూ ఒకే రకంగా వృత్తిని ఫాలో అయినారా? ప్రజెంట్ పక్కన పెట్టిన యాన్సియంట్ ఇండియాలో కూడా నో. సో అందుకోసం వచ్చేసి దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఒకే రకమైన జన్యు మూలాలు కలిగి ఉండాలి, అదే కరెక్ట్. దానికోసం మీరు జాతి అనే దానికి నిర్వచనం చదువుకొని ఉండాలండి. జాతి అంటే ఒకే రకమైన జన్యు పౌనపుణ్యం కలిగిన, మరి ఒక రకమైన శారీరక ఈ జన్యు పౌనపుణ్యం వల్ల నాసిక నిర్మాణం కావచ్చు, రంగు కావచ్చు, వారి కేశాల రూపు కావచ్చు, వారి యొక్క కళ్ళు కావచ్చు, వారి పుర్రె, ఇట్లాంటివి, మరి శరీరం యొక్క ఎత్తు కావచ్చు, మరి దృఢంగా ఉన్నారా, ఇట్లాంటి అన్ని జన్యుపరమైన లక్షణాలు కలిగి ఉన్న ఒక సామాజిక ఒక సమూహమే ఏమన్నాము? జాతి అన్నాము. అందుకోసం ఇది ఒకటే కరెక్ట్ ఆన్సర్. ఇట్ రిఫర్స్ టు దోస్ హూ విత్ సిమిలర్ జెనెటిక్ ఆరిజిన్స్ అన్నది రైట్ ఆన్సర్. ఓకే. సో రిమైనింగ్ ఆల్
wrong. So the correct answer is 1. Only A is the correct answer. Right, very good. I think you hope మీరందరూ I hope you are all attempted right answer. మనం లైవ్లో కూడా వీటన్నిటి గురించి మళ్ళీ డిస్కస్ చేసుకుంటూనే ఉంటాం ప్రతి వారం ఈ విధంగా. ఈ క్రింది వాణిలో లేదైతే వీలైతే ఎవ్రీడే మీకోసం మనం లైవ్లో వస్తున్నాము. ఈ క్రింది వాణిలో ఎవరిలో మాతృస్వామ్య సమాజ లక్షణాలు కనబడతాయి? మాతృ సమాజ లక్షణాలు కనబడతాయంట. మాతృస్వామ్య సమాజం అంటే మరి చూడండి ఇంగ్లీష్లో మ్యాట్రియార్కల్ సొసైటీ, మ్యాట్రియార్కల్, మ్యాట్రిలోకల్, మ్యాట్రిలీనియల్ ఇట్లా 3 రకాలు ఉంటాయి. బేస్డ్ ఆన్ దేర్ రెసిడెన్స్ కావచ్చు లేదా వంశపారంపర్యంగా కావచ్చు. ఇక్కడ ఏంటంటే మాతృస్వామ్య సమాజము అంటే ఇక్కడ తల్లి, మదర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ ఈ రూల్స్ అండ్ ద పవర్ విచ్ ఈజ్ లైస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మదర్ ఆర్ ఎ విమెన్. సో దీనికి సంబంధించి హో, చోటా నాగపూర్ హో, మళ్ళీ మనకు ఇప్పుడు హోలు ఈవెన్ వీళ్ళందరూ మనకు గిరిజన ఉద్యమాలలో వస్తారు. బీహార్ చోటా నాగపూర్ రీజన్ నియర్ బై. అయితే కాదు మరి ఎవరు? హిమాలయాలోని కాశీలు. చూడండి కాశీలు వేరు, మళ్ళీ కాశీలు వేరు. సో హిమాలయాలోని కాశీలు అని చెప్పేసి ఉంది బి అంట. మరి లడఖ్లోని భోటీలు, నీలగిరిలోని తోడాలు, వీళ్ళందరూ కూడా కరెక్ట్. బిసిడి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. And apart from these people, you can find in Meghalaya. Meghalayaloni కాశీలు, మేఘాలయలోని కాశీలు ఇచ్చినా కానీ కూడా కరెక్ట్ ఆన్సర్. అయితే ఇందులో మీలో చాలామందికి తెలిసింది కేవలం నీలగిరిలోని తోడాలు, కాశీలు, మేఘాలయ అని తెలుసు. సో అంతేకాకుండా మనము లడఖ్లోని బోటీస్ ఆఫ్ లడఖ్ అండ్ హిమాలయాల్లోని కాశీలు. చూడండి ఇక్కడ కాశీలు వేరు, ఇక్కడ కాశీలు వేరు. కాశీ ఎందుకు ఇలా 2 చెప్తున్నాం మనం? ఎగ్జామ్లో మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అని ఇచ్చినప్పుడు కాశీలు అని ఇస్తే నాకు తెలిసే సార్ మాతృస్వామ్య వ్యవస్థ చాలా చదువుకున్నాను మేఘాలయ అని చెప్పేసి తప్పు ఆన్సర్ పెడతారు. కానీ హిమాలయాలలోని కాశీలు, ఇక్కడ ఉన్న మేఘాలయలోని కాశీలు. ఈ బోత్ ఓన్లీ ఈ కాశీకి చూడండి టర్మ్ అనేది ఇక్కడ కేఏఎస్హెచ్ఐ, ఇక్కడనేమో కేహెచ్ఏఎస్ఐ, కాశీస్. రైట్. సో అందుకోసం మాతృస్వామ్య సమాజ లక్షణాలలో మరి ఇక్కడ సామాజిక వ్యవస్థలో చిన్న కూతురికి ఎక్కువగా ఆస్తి ఇస్తాం. ఎందుకోసం అంటే కర్మకాండలు నిర్వహించే అమ్మాయి ఎవరంటే అందులో చిన్న అమ్మాయి. అందుకోసమే ఆస్తి కూడా. ఎందుకంటే అనేక క్రతువులు నిర్వహించాల్సి ఉంటుంది. అంటే ఒకవేళ చనిపోయినప్పుడు ఎవరైనా ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రి చనిపోతే ఎవరు మరి అగ్గిపెట్టేది? అంటే దహన సంస్కారాలు చేసేది కూడా చిన్న కూతురు. ఇట్లాంటివన్నీ చాలా డిఫరెంట్. మీకు సొసైటీ అంటే అసలు బోర్ రాకూడదు. ఎందుకంటే కొత్త విషయాలు తెలుస్తాయి కదా. అమ్మ సొసైటీ, అయ్యో సొసైటీ. మళ్ళీ కొందరు సమాజం అనే శాస్త్రం అంటేనే సరే ఇవి పాలిటీలో వస్తాయి, స్కీమ్స్లలో వస్తాయి, గవే కదా అని అనుకుంటారు. కానీ తప్పు. అయితే మీరు ఫస్ట్ యూనిట్ తెలుసుకున్న ఎంతవరకు అయితే ఫస్ట్ యూనిట్ పూర్తిగా తెలుసుకోరు అండ్ సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్లో ఉద్యమాలు తెలుసుకోరు, అప్పటి వరకు సొసైటీ అనేది అర్థం కాదు. అయితే ఓన్లీ పాలిటీ, ఓన్లీ ఎకానమీ ఉంటే మరి ఎందుకు ఇది 50 మార్కులది పెడతారు? దీని మీద స్పెషల్ అటెన్షన్ అనేది ఉండాలి. ఈ క్రింది వాటిని పరిశీలించండి. సోషియస్ అనగా కామ్రేడ్ అని అర్థం. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్. సోషియస్ మీన్స్ కామ్రేడ్. సోషియస్ అంటేనే సహచరత్వము అని చెప్పేసి చెప్పారు. ఎస్, ఇది కరెక్ట్. మనకు మీరు ఫస్ట్ చదువుకునేటప్పుడే సమాజం అన్నప్పుడు ఇది చదువుకున్నాకనే వేరేది చదువుకుంటారు. ది టర్మ్ సోషియాలజీ అనేది యూజ్డ్ బై ది ఆగస్ట్ కామ్టే ఆల్సో రిగార్డెడ్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ సోషియాలజీ, ఫాదర్ ఆఫ్ వరల్డ్ సోషియాలజీ. మరి ఫాదర్ ఆఫ్ సోషియాలజీ ప్రపంచంలోనే సమాజ శాస్త్ర పితామహుడు ఫ్రెంచ్ దేశానికి చెందిన ఆగస్ట్ కామ్టే. ఎస్, భారతదేశ సమాజ శాస్త్ర పితామహుడు గోవింద సదాశివ గర్యే. పూర్తి పేరేంది? జిఎస్ గర్యే, గోవింద సదాశివ గర్యే. సమాజ శాస్త్రం మొట్టమొదట భారతదేశంలోనే పుట్టింది, అది తప్పు. అది మనకు కొంచెం జాతీయత్వం ఎక్కువ అయిన వాళ్ళు పెడతారు. ఎస్ సార్ మన దేశంలోనే పుట్టింది, మరి విభిన్నమైనది అన్నారు, మరి భిన్నత్వంలో ఏకత్వం అన్నారు, మనదే అయి ఉండొచ్చు అని చెప్పేసి కొందరు అట్లా థింక్ చేస్తారు. అట్లా థింక్ చేయొద్దు. మనం
జర థింక్ చేసే దాంట్లో కూడా మన దేశం అంటే మన గొప్పనే, కానీ ఆన్సర్ పెట్టేటప్పుడు జర ఆలోచించి పెట్టాలి. గంతగం కూడా మనం థింక్ చేయొద్దు, గిట్లా థింక్ చేస్తే అయిపోతుంది. ఏబిసి అనేది ఏబిసి. సో ఏబిసి అనేది ఎక్కడ కనిపిస్తుంది? ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. సమాజం అనేది భారతదేశంలో పుట్టింది అన్న తప్పు. సమాజం అనేది ప్రపంచం మొత్తం మీద ఎప్పుడు ఎక్కడెక్కడ అనేక ప్రాంతాలలో పుట్టింది. సమాజ శాస్త్ర అధ్యయనం కూడా ఫస్ట్ మన దగ్గర స్టార్ట్ చేయలేము. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతనే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ సోషియాలజీ అని సంబంధించి ఇక్కడ మన ముంబై, మద్రాస్, అంటే ఇంకా నార్త్ ఇండియాలో ఫస్ట్ ఉత్తరప్రదేశ్, అండ్ మన డిపార్ట్మెంట్ ఆఫ్ సోషియాలజీ మైసూర్లో మంచి మంచి శాస్త్రవేత్తలు అక్కడనే అభివృద్ధి చెందిండ్రు, మన ఎంఎన్ శ్రీనివాస్ లాంటి వారు. రైట్. సో ఆన్సర్ ఈజ్ ఏబిసి. నెక్స్ట్ వచ్చేసి సమాజం అంటే ఏమిటి? సమాజం అంటే ఏమిటి? వాట్ ఈజ్ సొసైటీ? సో ఓన్లీ ఒకటి కరెక్ట్ ఉన్నదాన్ని గుర్తించాలి. an organized group with people interactions and values, with people interactions and values. A group of people with no values and standards, no values అన్న తప్పు. with constant conflicts, నిరంతరం ఘర్షణలతో ఉండేదంటే తప్పు. నిరంతరం ఘర్షణలతో ఉంటే ఇంకా సమాజం అనేది బాంబు దాడులు వేసుకొని మొత్తం అయిపోతుంది. నిరంతరం ఘర్షణలతోనే లేదు. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్లో మనం చూసినట్లయితే ఇప్పుడు ఘర్షణలు ఉన్నా కానీ అంటే డిఫరెంట్ గ్రూప్ పీపుల్ మధ్యలో నిరంతరం అనేది లేదు. ప్రజలతో కూడుకొని సంపూర్ణ సహకారంతో ఉండే సమూహము, ఏ గ్రూప్ దట్ ఈస్ ఫుల్లీ కోఆపరేట్ విత్ ద పీపుల్. ఇది కొంచెం దగ్గరగా ఉంది, కానీ ఈ నాలుగిట్లలో కూడా 2, 3 కాదు, 1 or 4 అవ్వచ్చు. కానీ ఫస్ట్ అనేది పరస్పర చర్యలు, ఇంటరాక్షన్స్ అండ్ వాల్యూస్తో కూడుకొని ఉన్న సమూహము. సంపూర్ణ సహకారంతో ఉండే సమూహం అంటే కూడా తప్పు. సంపూర్ణ సహకారం కాదు. ఓకే, దే కోఆపరేట్ ఈచ్ అదర్ బట్ నాట్ కంప్లీట్లీ. సో దీంట్లో ఇంకా ఎక్కువగా మనం ఆన్సర్ అనేది ఎక్కువ వెయిటేజ్ ఫస్ట్ ఆప్షన్కి ఉంది కాబట్టి ఫస్ట్ ఆన్సర్ అనేది పెట్టేస్తాం. అఫ్ కోర్స్ ఫోర్త్ ఈజ్ ఆల్సో సిమిలర్ టు ది ఫస్ట్ వన్, బట్ ఇంకా కంపేర్ విత్ ఫోర్త్ వన్, ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. ఇన్ కేస్ ఇఫ్ దే గివ్ 1 and 4, yes, you can choose 1 and 4 is the right answer. Next, 14th one, match the following: proceduralism, materialism, abstractionism, logical positivism, and దీనికి సంబంధించిన సోషియాలజిస్టులకు సంబంధించి ప్రకార్యవాదం రాడ్క్లిఫ్, బ్రౌన్. భౌతికవాదం వచ్చేసి మార్క్స్, వైయక్తికవాదం స్పెన్సర్, అండ్ తార్కిక లాజికల్ పాజిటివిజం కామ్టే, ఆగస్ట్ కామ్టే గారు. సో ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఓకే, ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో వీళ్ళ గురించి సరిపోతుంది. మరి మీరు కంప్లీట్ ఇంకా పిహెచ్డి ఇన్ సోషియాలజీ, ఎంఏ సోషియాలజీ చేసినట్టుగా ప్రతి ఒక్క సామాజిక శాస్త్రవేత్త ఏదేది ప్రతిపాదించింది అవసరం లేదు. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత కావాలో అంత ఇచ్చినాము. ఇది కూడా మీకు ఇంకా మ్యాక్సిమం ఇంకా ఇంత డెప్త్గా కూడా వస్తాయని కూడా చెప్పలేము. దిస్ ఈజ్ ఎనఫ్, ఇంకా అంతకంటే ఎక్కువ కూడా రావు. అంటే ప్రతి సోషియాలజిస్ట్ గురించి మళ్ళీ ఇప్పుడు మార్క్ ఏం చేసిండు అని ఒక 10 నిమిషాలు కూడా చదవాల్సిన అవసరం లేదు. ఒక ఆగస్ట్ కామ్టే అంటే ఓకే, కానీ ఇంకా ప్రతి ఒక్క సోషియాలజిస్ట్ గురించి మనకు క్వశ్చన్లో ఇచ్చినాం కదా అని అందరి గురించి 10 నిమిషాలు అంటే ఇప్పుడు మీకు చాలా ఇంపార్టెంట్. ఒక 10 నిమిషాలలో కనీసం ఒక మార్క్ పర్మనెంట్ రావాలి. ఆ వచ్చిందంటే మళ్ళీ దాన్ని మీరు రివిజన్ చేసుకొని పెట్టుకోవాలి. ఈరోజు చూసేసినా నాకు వచ్చింది సార్ అంటే నో. ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత సక్సెస్, అంతే. ఇంకా దెర్ ఈజ్ నో సక్సెస్ మంత్ర, ఓన్లీ రివిజన్. మన ఏంది, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ది డైవర్సిటీ ఆఫ్ ఇండియన్ సొసైటీ? సో బీయింగ్ ఏ సెంటర్ ఆఫ్ వేరియస్ ప్రొఫెషన్స్ అండ్ వేస్ ఆఫ్ లైఫ్, ఏ స్ప్రెడ్ ఓవర్ డిఫరెంట్ జోగ్రఫికల్ ఏరియాస్, బర్త్ ప్లేస్ ఆఫ్ డిఫరెంట్ రిలీజియన్స్, సెంటర్ ఆఫ్ మైగ్రేషన్ ఆఫ్ ఫారినర్స్ డూయింగ్ ఏ సుదీర్ఘ కాలం పాటు విదేశీయులు, నాట్స్ ఇక్కడ సుదీర్ఘ పీరియడ్ అని కాదు, అంటే వెరీ లాంగ్ పీరియడ్ నుండి, అంటే ఓవర్ ది సెంచరీస్ అని కూడా చెప్పొచ్చు. ఇంగ్లీష్లో సుదీర్ఘ పీరియడ్ కాదు. రైట్. అయితే ఆన్సర్ వచ్చేసి మాత్రం ఏబిసిడి, సుదీర్ఘ కాలం పాటు విదేశీయులు వలసలకు కేంద్రంగా ఉండడము. ఇవన్నీ కూడా మీరు అంటే భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తుంది. ఇంత వైవిధ్యత ఉండడానికి అన్ని కారణాలే.
నెక్స్ట్ వన్ వచ్చేసి భారతదేశంలో జాతిపరమైన వైవిధ్యానికి సంబంధించి ఈ క్రింది వాటిని జతపరచండి. జాతిపరమైన వైవిధ్యము, సో ఇందాకనే మనం డిస్కస్ చేసుకున్నాం కదా, రేషియల్ డైవర్సిటీ క్లాసిఫికేషన్ ఆఫ్ ది రేసెస్ సంబంధించి మరి ఏమేమి ఉన్నాయి. హెర్బర్ట్ రిస్లే ప్రకారము ఎన్ని రకాల జాతులు ఉన్నాయి? హెర్బర్ట్ రిస్లే ప్రకారము, రిస్లే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కన్ఫ్యూజ్ కాకుండా చూడండి, ఓన్లీ రిస్లే ఒకరు తెలిస్తే చాలు. రిస్లే నేను ఒక కోడ్ పెట్టుకున్నా, మీకు నచ్చితే పెట్టుకోండి. రిస్లేలో రిస్తా, 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 సాత్, సాత్, ఈ జాతులందరూ ఒకే రిస్తా. రిస్తా అంటే హిందీలో రిస్తా రిలేషన్షిప్, రిస్లే, రిస్తా నిభానా పడతా అని అంటాం చూడండి. రిస్తా, రిస్తాలో సాత్, ఈ సాత్లో సాత్. నాకు కూడా చాలాసార్లు ఎన్నిసార్లు కోచింగ్ చెప్పినా ఇంత కానీ ఒక్కోసారి 7 6 7 6 అనిపిస్తుంది. ఇట్లాంటప్పుడు ఒక కోడ్ పెట్టేసుకోండి, అంత అయిపోతుంది. గుహ 6, 6 రకాల గుహలు ఉన్నాయి. లేదంటే ఇప్పుడు గుహలోకి వెళ్ళే ముందు ఇట్లా పోయి మెల్లిగా ఈ లోపల, ఈ గుహ లోపలికి వెళ్ళాం. ఇట్లా ఇక్కడ 0 ఉంది కదా, గుహ, గుహ అనేది ఇలా 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 ఎల్లోరా గుహల్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి మళ్ళీ ఇట్లా వచ్చి మళ్ళీ గుహలో లోపల అటు ఇటు తిరుగుతున్నారు. 6 గుహ అని అట్లా కూడా గుర్తుంచుకోవచ్చు. తర్వాత బ్లూమన్ బ్యాచ్ 5 టైప్స్ ఆఫ్ రేసెస్ అన్నాడు. ఇక్స్టెడ్ 4 టైప్స్ అన్నారు. మనకు సిలబస్లో వీళ్ళిద్దరి గురించి ఇచ్చిండ్రు. ఓకే, చదివితే చదవండి రిమైనింగ్ కూడా. అయితే మన ఆన్సర్ వచ్చేసి ఇంత ఎనఫ్ మనకు 7654. సో 7654 అంటే ఇది కరెక్ట్ ఆన్సర్. 7654 అంటే 1 2 3 4 ఏది ఉంది? దిస్ వన్, బిఎస్ గుహ, బిఎస్ గుహ. బ్లూమన్ బ్యాచ్, బ్లూమన్ బ్యాచ్ ఒక బ్యాచ్లో 5 మంది ఉన్నారు అని గుర్తుంచుకోండి. ఇక్స్టెడ్ డి, డి అంటే ఇక్స్టెడ్, ఇక్స్టెడ్లో డి ఉంది. డి అంటే ఏబిసిడి, డి అంటే ఎంత? 4 టైప్స్ అని గుర్తుంచుకోండి. సామాజిక వ్యవస్థ గురించి ఈ క్రింది వాటిని జతపరచండి. దీంట్లో మీరు హిస్టరీలో కూడా కొన్ని చదివి ఉన్నారు, మన సొసైటీలో కూడా మనం నేర్చుకొని ఉన్నాము. రిలీజియన్ అనే పాఠంలో ఎక్కువగా వస్తాయి. మోస్ట్ ఆఫ్ ది ఆప్షన్స్ గివెన్ ఫ్రమ్ ది హిందూ రిలీజియన్. ఓకే, చతుర్వర్ణాస్ అండ్ ఆశ్రమాస్ అండ్ పురుషార్థాస్, డెట్ సిస్టమ్, క్వాలిటీస్, ఇవన్నిటికి సంబంధించి చూసినట్లయితే చతుర్వర్ణాలు అంటే మనకి ఈజీగా తెలుసు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. దొరికింది, కథం. ఒక్కటి దొరికిందంటే A5 ఎక్కడైనా ఉందా చూడండి, ఇక్కడే ఉంది, ఇంకెక్కడ లేదు. ఇంకా మనకు ఆన్సర్ ఈజీ అయిపోయింది. ఇంకా మొత్తం కూడా మళ్ళీ డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏమో సార్ నేను చూస్తా, ఎగ్జామినర్ మీద నేను అక్కడ పోయిన తర్వాత హైకోర్టులో కేసు వేస్తా, మళ్ళీ ఎగ్జామ్ రద్దు చేస్తా, ఇట్లాంటి ఆలోచనలు ఉంటే మొత్తం చదువు. కానీ అవసరం లేదు. జస్ట్ ఇక్కడ నాలెడ్జ్ కోసం మనం అన్నీ చూద్దాము. A5 ఉంది కాబట్టి అంతే. ఇంకా మనం రిమైనింగ్ 40 సెకండ్లు ఇంకా వేరే దానికోసం, వేరే క్వశ్చన్ కోసం, కొన్ని రీజనింగ్ వాటిలలో ఆ ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు ఎక్కువ టైం తీసుకునేటివి ఉంటాయి జనరల్ స్టడీస్లో, అలాంటి వాటి మీద, ఇంకా కొన్నిటికి థింక్ చేస్తేనే వచ్చేటివి ఉంటాయి, అలాంటి వాటి మీద మన టైంని కేటాయించాలి. సింపుల్ది ఇచ్చిందంటే పెట్టేసేయాలి. అందుకోసం ఫస్ట్ సింపుల్ది చూసుకోవాలి. A5 ఆశ్రమాస్ బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ. పురుషార్థాలు అంటే మనకు తెలుసే, ఏమేమి? ధర్మార్థ కామ మోక్షములలోన ఏనాడు వీడని తోడు అని చెప్పేసి ధర్మార్థ కామ మోక్షాలు. రుణ వ్యవస్థ, డెట్ సిస్టమ్, దేవ రుణం, పితృ రుణం, ఋషి రుణం, అతిథి రుణం. 4 రకాలు అనేటివి ఇక్కడ ఇచ్చారు. ఈ 4 రకాల రుణ విమోచన అంగారక స్తోత్రం లేదా రుణ విమోచన లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రం మీరు అట్లీస్ట్ ఒక 41 రోజులు చదవండి. తప్పనిసరిగా మనిషికి రుణం అంటే డబ్బుల రుణమే కాదు, దేవ రుణం ఉంటుంది. దేవతలను సంబంధించిన రుణం, పితృ రుణం, తల్లిదండ్రుల్ని సరిగా చూసుకోకపోతే కూడా రుణం. అందుకోసమే అట్లీస్ట్ చనిపోయిన తర్వాత పిండ ప్రదానం చేయడానికి ఒకసారైనా వెళ్ళండి అంటారు కదా. ఋషి రుణం, ఋషులకు యజ్ఞయాగాదాలు చేసేటప్పుడు చాలామంది ఎవరైతే డిస్టర్బ్ చేసిందో వాళ్ళు అతిథి రుణం కూడా ఉంటుంది కంపల్సరీ. సో ఇట్లాంటి రుణాలు అనేటివి రుణ వ్యవస్థ అనేది. అయితే హిందువులకు సంబంధించిన ఈ ఫిలాసఫీ అనేది చాలా డెప్త్ ఉంటుంది.
సో ఎక్కడికెళ్ళి భగవంతుణ్ణి మీరు ఇవన్నీ తెలుసుకోలేకపోయినా వేడుకునేటప్పుడు నాకు ఏదైతే తెలిసి తెలియక ఈ రుణాలు ఉన్నానో గతంలో నుంచి వాటి నుంచి నన్ను ఈ డెట్స్ నుంచి రిలీఫ్ చేయండి, నేను అనుకున్నది సాధించాలంటే మనిషికి కొన్ని కర్మలు ఆపుతున్నాయి అంటారు కదా, ఆ కర్మలు అందుకోసం ఏదో నేను కూడా ఎన్నో తిరిగి వచ్చిన, కానీ ఫైనల్గా ఏంటంటే ఒక దగ్గర కూర్చొని ఉపాసన చేయడము, ప్రేయర్ చేయడము, ఒక దగ్గర కూర్చొని మీరు ఏ రిలీజన్ అయితే ఆ రిలీజన్ సంబంధించిన ఒక దేవుణ్ణి మనసుతోని నిష్టతోని మంచిగా వేడుకొని దానికి సంబంధించిన ఒక అర్థంతో కూడిన శ్లోకాన్ని నేర్చుకొని దాన్ని ఎక్కువసార్లు రివిజన్ చేయడం వల్ల మన బుద్ధి బలం కూడా పెరుగుతుంది, ఉచ్చారణతోని అన్ని రకాల స్కిల్స్ కూడా వస్తాయి. సో దట్ ఈస్ అపార్ట్. అండ్ ఇదేంటి డెట్ సిస్టమ్, డెట్ సిస్టంలో దేవ అండ్ పితృ అండ్ రిషి అండ్ గెస్ట్ అన్నది సో కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి గుణాలు, గుణాలు ఏముంటాయి, సతో రజో తమో, సతో రజో తమో. సతో అంటే ఇక ప్యూర్, కంప్లీట్ ప్యూర్. రజో అంటే ఇంకా సెకండ్ వన్, లైక్ యూ కెన్ కంపేర్ విత్ గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ కాపర్తోని పోల్చుకోవచ్చు. అంటే దేవి దేవతల గుణాలు ఏంది, సతో గుణం చాలా పవిత్రత, క్రమశిక్షణ, మరి సాత్వికమైన ఆలోచనలు. మన ఆలోచనలు ఎలా ఉంటే ఆచరణలు కూడా అలానే ఉంటాయి, సాత్వికంగానే ఉంటాయి. రజో అంటే ఇంకొంచెం తక్కువగా. తమో అంటే మన మాటలు, మన యొక్క హావభావాలు, మనం థింకింగ్ స్టైల్స్ అన్నీ కూడా మన ఈ సతో రజో తమో స్టేజ్. మనం మెడిటేషన్ చేసేటప్పుడు సతో స్టేజ్లోకి వెళ్ళిపోయినాం అనుకోండి, ఇవన్నీ చాలా చిన్నగా అనిపిస్తాయి మనిషికి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అంటారు కదా, ఈ గ్రూప్ 1, 2, 3లు చాలా సింపుల్. అసలు దీనికి ఎందుకు మన మానసిక స్థితి ఉన్నతంగా ఉన్నప్పుడు ఇవన్నీ చిన్నగా అనిపిస్తాయి. మీరు దీన్నే పెద్దగా అనుకుంటున్నారు అంటే మనం దానికంటే చిన్నగా భావించారు మీరు, కాదు, తప్పు. దానికంటే చిన్నది కాదు, మీ ముందర ఇది ఎంత చాలా చిన్నది. ఇది ఒక సబ్జెక్ట్ అనేది, నువ్వు సబ్జెక్ట్ని ఇప్పుడు సతో గుణం రజో తమో గుణం నుంచి నేను ఎవరైనా ఐఐటీలో వెళ్ళి నీకేమన్నా దీన్ని ఏం చేయమంటున్నారు, దీని గురించి ఏమన్నా నీకు రీసెర్చ్ చేయమంటున్నారు, లేదు, జస్ట్ గుర్తుంచుకోమంటున్నారు ఇన్ని గుణాలు ఉంటాయని చెప్పేసి. దీని గురించి పెద్ద పెద్ద బుక్సే ఉన్నాయి. ఆ విధంగా మనం ప్రతిదాన్ని పెద్దగా ఉన్నదాన్ని చిన్నగా చేసి తెలుసుకొని ఆన్సర్ పెట్టడమే. ఎందుకు మీరు ఒక ఆఫీసర్ అయిన తర్వాత కూడా మీ దగ్గర ఎంత పెద్ద సమస్య వచ్చినా మీరు ఒక చిన్నగా ఇట్లా సాల్వ్ చేసింది అనుకోండి, అతనే ఆఫీసర్ అంతే. అయ్యో ఎలా అని టెన్షన్ పడతారా, లేదు, అసలు మీరైతే టెన్షన్ పడరు, చాలా మంచి వాళ్ళు. సో ఆన్సర్ ఈజ్ 4th one. సో అక్కడ మన యొక్క అలాంటి మానసిక స్థితి ఇక్కడ మనకు ఎగ్జామినర్ మనల్ని టెస్ట్ చేస్తున్నాడు, అంతేగాని మిమ్మల్ని బాధ పెట్టాలని మీరు 1 year చదువుకోవాలని కాదు. దీనికోసం 1 year చదువు కూడా అవసరం లేదు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో భారత సమాజం యొక్క లక్షణం కానిది ఏది? భారతీయ సమాజం యొక్క నాట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, కల్చరల్ హెటెరోజెనిటీ అనేది ఉంది కదా, ఉంది, కానీ ఏమన్నారు, నాట్ క్యారెక్టరిస్టిక్ అన్నారు. సో ఇది ఉంది అంటే ఇది మరి ఆన్సర్ కాదు. రేషియల్ హోమోజెనిటీ అనేది ఉంది, రేషియల్ హోమోజెనిటీ అనేది లేదు. రేషియల్ అంటే జాతుల భిన్నత్వం ఉంది కానీ జాతుల సమానత్వం అనేది లేదు, లేదా సమాన జాతుల వారు భారతదేశంలో అందరూ ఒకే రకమైన, సమాన అనే బదులు ఒకే రకమైన జాతుల వారు ఉన్నారా, లేరు, డిఫరెంట్. సో ఇది లక్షణం కాదు. సో ఇది బి అనేది లక్షణం కాదు. ఇంకా చూద్దాం, కల్చరల్ హోమోజెనిటీ, నో, కల్చరల్ డిఫరెన్సియేషన్ ఉంది కాబట్టి దెర్ ఇస్ నో కల్చరల్ హోమోజెనిటీ. కల్చరల్ డైవర్సిటీ ఉంది అన్నాము, సో ఇది కూడా కాదు. రేషియల్ హెటెరోజెనిటీ, ఎస్, రేషియల్ హెటెరోజెనిటీ ఉంది, ఇందాకనే చెప్పుకున్నాం కదా, రిస్లే అంటే 7, గుహ అంటే 6, మనం బ్లాచ్ డి అంటే 4 అని చెప్పేసి. సో రేషియల్ హెటెరోజెనిటీ అన్నది. సో ఆన్సర్ ఈజ్ బి అండ్ సి ఉండాలి. ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, సెకండ్, కథం, అంతే. ఇంకేం ఏమున్నది, మిమ్మల్ని ఏమన్నా బాధ పెడుతున్నాను, ఇందులో ఏం బాధ పెట్టేది లేదు. ఎగ్జామినర్ కూడా మనల్ని బాధ పెట్టాడు, పాపం మనకు మంచి హెల్ప్ చేస్తాడు, ఆన్సర్స్ కూడా ఇచ్చిండు అక్కడనే, బి అండ్ సి అని వాళ్ళే ఇచ్చిండు, నువ్వు పోయి రాయు అని కూడా చెప్పట్లేరు. భారత సమాజం యొక్క లక్షణాల గురించి 10 మార్కుల్లో రాయండి అని కూడా అనలేడు. ఎంత ఈజీ అసలు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది చాలా ఈజీ. మీరు దాన్ని ఏదో పెద్దగా చాలా హార్డ్ అని అనుకొని హార్డ్ చేసిండ్లు అని, హార్డ్ కానే కాదు. బట్ యూ నీడ్ టు నో ది అట్లీస్ట్ సబ్జెక్ట్ అండ్ కాన్సెప్ట్. జతపరచండిలో ఏమేమి ఉన్నాయి, నిగ్రిటోలు
ఆఫ్రికా నుండి అరేబియా సముద్రం మీదకి వచ్చింది. నిగ్రిటోస్ అంటేనే ఆఫ్రికా అని తెలుసు. 1-1 మ్యాచ్ అయింది. ఇక్కడ 1-1 ఎక్కడ ఉంది? A1 ఉంది. ఓహో, మరి సెకండ్ దాంట్లో కూడా 1 ఉంది కదా, చూద్దాం మరి బి ఒకటి చూసినాం అనుకోండి, రిమైనింగ్ మనం ఆన్సర్ పెట్టేయచ్చు. బి ఏముంది? ప్రోటో ఆస్ట్రలాయిడ్. ఇక్కడ ఆస్ట్రాయిడ్ కదా, ఆస్ట్రలాయిడ్. ప్రోటో ఆస్ట్రలాయిడ్ వచ్చేసి పశ్చిమ ఆసియా నుండి మన దేశానికి వచ్చారు. పశ్చిమ ఆసియా నుండి మన దేశానికి వచ్చారు. ఎస్, కరెక్ట్. సో B2 వచ్చిందంటే ఇంకా ఆల్మోస్ట్ C3D4 ఉండొచ్చు. చూద్దాం. నార్డిక్లు ఇరాన్ ప్రాంతం నుండి వచ్చారు. ఎస్, నార్డిక్లు. మంగోలాయిడ్స్ భారతదేశానికి వచ్చి స్థిరపడ్డ వాళ్ళలో చివరి వారెవరు? మంగోలాయిడ్స్. 1 2 3 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. మంగోలాయిడ్ గురించి ఇందాకేం చెప్పినాం? పసుపు, కాకసాయిడ్ అంటే తెలుపు అని చెప్పినాం. సో రైట్. గ్రంథాలు, రచయితలు. ది గోల్డెన్ బఫ్ సోషల్ స్ట్రక్చర్, ది మదర్స్ ఆరిజిన్ ఆఫ్ సివిలైజేషన్. సో దీనికి సంబంధించి గోల్డెన్ బఫ్, ఫ్రైజర్. సోషల్ స్ట్రక్చర్ మర్దాక్. ఒకటి గుర్తుంచుకోండి, సోషల్ స్ట్రక్చర్ కంపల్సరీ గుర్తుంచుకోవాలి. మర్దాక్. మదర్స్ బ్రీఫ్ ఫోల్ట్, ఆరిజిన్ ఆఫ్ సివిలైజేషన్ లబ్బాక్. సో ఇది 1 2 3 4 ఎక్కడ ఉంది? 1 2 3 4 రైట్. సెకండ్ ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏది గుర్తుంచుకోవాలి? సోషల్ స్ట్రక్చర్ అనేదాన్ని జిపి మర్దాక్ అనే వ్యక్తి సోషల్ స్ట్రక్చర్ అనే గ్రంథాన్ని రాసినాడు. అది కంపల్సరీ గుర్తుంచుకోవాలి. జాన్ మర్దాక్ ఏం చేసిండు? సోషల్ స్ట్రక్చర్. దినారిక్లు ఎక్కువగా ఎక్కడ ఉన్నారు? దినారిక్లు అన్నప్పుడు మనము దినారిక్స్ దేంట్లో వస్తుంది మనకు? దినారిక్స్ అంటే మనము కాకసాయిడ్ దినారిక్స్ అనుకుంటా, నార్డిక్లు అనుకుంటే ఏం చేస్తామంటే జాతుల వర్గీకరణలో ఏం చేస్తాము? దినారిక్లు అనేది ఒక ఉపజాతి. అంటే మరి దినారిక్లు అనేటివి బేస్డ్ ఆన్ బ్రాకీసెఫాలస్లో వాళ్ళ యొక్క పుర్రె ఆధారంగా, ఈ పుర్రె యొక్క షేప్ అనేది ఇలా ఉందనుకోండి. పుర్రె షేప్ అనేది షార్ట్ అండ్ బ్రాడ్ హెడ్ ఉండాలి. షార్ట్గా ఉండాలి అండ్ బ్రాడ్ హెడ్ అనేది విశాలమైన నుదురు కలిగి ఉన్న వాళ్ళు బ్రాడ్ హెడ్. అదే జనరల్లీ వాళ్ళు ఎలా ఉంటారంటే లైట్ కలర్లో ఉంటారు. తర్వాత డార్క్ హెయిర్ ఉంటుంది. అవి కూడా ఐస్ కంపోజిషన్ కూడా ఇట్లా చూడడానికి సెపరేట్గా స్పెషల్గా ఉంటాయి. టాల్గా ఉంటారు. తర్వాత బ్రాడ్ హెడ్గా ఉంటారు. మనం వీరిని ఏమన్నాము? దినారిక్లు అని చెప్పేసి అన్నాము. దినారిక్లు ఎక్కువగా కూర్గ్ అండ్ ఒడిస్సాలో కనిపిస్తారు. ఇంకా రిమైనింగ్ వాళ్ళు వచ్చేసి మనకు అందరూ నార్త్ ఇండియాలో కనిపిస్తారు. ఈ కాకసాయిడ్ జాతి వాళ్ళల్లో పర్టికులర్లీ కూర్గ్ అనే ప్రాంతంలో ఏదైతే బ్రాహ్మిన్స్ ఉన్నారో వాళ్ళు. కూర్గ్ అంటే మనకు ఎత్తైన జలపాతాలు ఇవన్నీ ఉన్నాయి కదా కర్ణాటకలో, నియర్ బై మ్యాంగ్లూర్. మీరు కూడా ఈ జాబ్ వచ్చిన తర్వాత జాబ్ అని బాధపడకండి. జాబ్ ఒక్కటే ఫైనల్ కాదు. ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత ఒకసారి మధ్యలో వెళ్ళేసి రండి. తర్వాత ఒడిస్సాలో కూడా కూర్గులో చాలా మంచి బ్యూటిఫుల్ వెదర్, అట్మాస్ఫియర్, కండిషన్స్ అన్నీ బాగుంటాయి. ఒడిస్సా సినిమా షూటింగ్లు కూడా జరుగుతాయి. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మనం గుర్తుంచుకున్నప్పుడు దినారికులు ఇక్కడ ఉంటారు అని ఏదో బట్టి పెట్టదు. దినారికులు కూర్గులు ఒడిస్సా దినారికులు ఇలా కాదు. అసలు అక్కడ కొన్ని మీరు మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నప్పుడు దినారికుల గురించి తెలుసుకొని అసలు కూర్గ్ ఎలా ఉంది ఒక్కసారి చూడండి, ఒక నిమిషం, తప్పేం లేదు. మరి ఒరిస్సా దినారిక్స్ అని చూడండి, వాళ్ళ ఫేస్ చూడండి. చూసినప్పుడు ఓకే, ఇలా ఉన్నారు. సార్ అన్నారు ఇలా షార్ట్ అండ్ బ్రాడ్ హెడ్ ఉందన్నారు, టాల్ ఉందన్నారు, నిజమేనా, ఇలానే ఉన్నారా? అప్పుడు మనకు మైండ్లో ఫిక్స్ అయిపోతారు వాళ్ళు. అంతేగాని ప్రతిదీ బట్టి పెట్టిన అనుకోండి, నీది నిగ్రటాయిడ్సా, వీళ్ళు మంగళాయిడ్సా, వీళ్ళు దినారిక్లా అని కన్ఫ్యూజ్ అవుతారు మీరు. సో నా ఉద్దేశం ఏంటంటే కన్ఫ్యూజ్ కావద్దు అంటే మనకు ఒక ఇమేజ్ చూడాలి. ఈ 7 రకాల ఈ జాతులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఈ ఉపజాతుల గురించి కూడా ఒక ఇమేజ్ చూడండి. ఇమేజ్ చూసి అప్పుడు మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. అప్పుడు ఎలా అడిగితే మనకేం సంబంధం లేదు, ఎలా అయినా సరే ఆన్సర్ అనేది పెట్టవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి యజమాని అనే పదానికి గల అర్థం ఏంది? యజమాని అనే పదానికి గల అర్థం యజమాన్ అంటే
యజ్ఞం చేసేవారు, యజ్ఞం చేసేవారు, యజమాన్. జజ్మాన్ వేరు, యజమాన్. యజమాని పోషించేవాడు, భూస్వామి. యజ్ఞం చేసేవారు, యజమాని. రైట్. నెక్స్ట్ వచ్చేసి భారత సమాజం నందుగల గ్రామాల లక్షణం కానిదేది? ఇలాంటిది ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. నాట్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ విలేజెస్ ఇన్ ఇండియన్ సొసైటీ. భారతీయ సమాజానికి సంబంధించిన గ్రామాల లక్షణము కాదు అంట. లక్షణం కానిది అంటే సాంస్కృతిక వైవిధ్యత అనేది ఒక గ్రామంలో ఎక్కువగా కనిపించదు. సాంస్కృతికంగా దాదాపు ఆ గ్రామంలోని వాళ్ళందరూ ఒకే రకంగా ఉంటారు. ఫెస్టివల్స్ కావచ్చు, వాళ్ళ యొక్క కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఒక విలేజ్ పీపుల్ ఒక రకంగా ఉంటారు. సో ఇది కాదు, ఇది రైట్ ఆన్సర్. కాదు అన్నది సాంస్కృతిక ఏకరూపత, నో. సాంస్కృతిక ఏకరూపత అనేది ఉండదు. వైవిధ్యత అనేది, ఏకరూపత అనేది ఉంటుంది. కావున ఇది లక్షణం కానిదేది అన్నారు. ఇది లక్షణమే. చూడండి, కానిదేది అన్నప్పుడు ఎంత ఆలోచించి ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. అల్ప సామాజిక గమనశీలత, ఎస్. సోషల్ మొబిలిజం, డైనమిజం అనేది ఎక్కువగా ఉండదు. అంటే దాదాపు మనం ఏదే కులంలో అయితే పుట్టినాం ఆ కులంలోనే చచ్చిపోతున్నాం అందరం. ఆ కులంలోని వృత్తి, నేను వ్యవసాయం అనుకుంటే వ్యవసాయం చేసుకుంటే కావాల్సి ఉంటుంది. నేను మంగళ పని అంటే మంగళ, నేను కుమ్మరి పని అంటే కుమ్మరి పని, కమ్మరి పని అంటే కమ్మరి పని. ఇంకా డైనమిజం అనేది ఉందా అంటే లేదు. కాబట్టి లెస్ సోషల్, లో సోషల్ మొబిలిటీ అండ్ అధిక సామాజిక గమనశీలత అనేది ఉంది అన్నాడు. ఉంది అన్నది తప్పు. మనకు తప్పుది అడుగుతున్నారు కాబట్టి తప్పు. ఇదొకటి తప్పు, ఇదొకటి తప్పు. ఏ అండ్ డి అనేది రాంగ్. సో రాంగ్ అనేది లక్షణము కానిదేది. సో ఇట్లా ఆలోచించాలి. సో ఏ అండ్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ అండ్ డి ఈజ్ ద అంటే ఈ లక్షణం కానిది. మరి ఏం లక్షణం? ఏకరూపత అనేది ఉంది, తక్కువ గమనశీలత ఉంది అన్నది కరెక్ట్. అంతేకాకుండా ఎక్కువగా ఇంటరాక్షన్స్ ఎక్కువగా ఉండేది ఏది అంటే కూడా విలేజ్. అండ్ ఇప్పుడు అదే అర్బన్ ఏరియాలో అయితే మరీ అంత ఇంటరాక్షన్ ఉండదు. ఉంటే మళ్ళీ మీరు ఎక్కువ ఇంటరాక్షన్ పెట్టుకున్న డౌట్ కూడా వస్తుంది. ఎక్కువ పెట్టుకోకండి ఎవరితో ఇంటరాక్షన్స్. కొంచెం ప్రిపరేషన్ ఉన్నప్పుడు ఎక్కువ బుక్స్తోనే పెట్టుకోండి ఇంటరాక్షన్, లేదంటే గూగుల్తో ఇంటరాక్షన్ పెట్టుకోండి. మనుషులతో ఎక్కువ ఇంటరాక్షన్ అయినా కానీ ఇవాళ రేపు అది ఎటేటో దారి తీస్తుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరి అయినది ఏది? 7 రకాల వర్గాలు ఉన్నాయని మెగస్తనీస్ అభిప్రాయపడినాడు. ఎస్, మనం స్టార్టింగ్లోనే డిస్కస్ చేసుకున్నాము. సరైనది ఏది? మెగస్తనీస్ ఒపైన్డ్ దట్ దెర్ ఆర్ 7 types ఆఫ్ క్యాస్ట్ ఇన్ ఇండియా. యాన్షియంట్ ఇండియాలో ఆయన వచ్చినప్పుడు ఆయన అచ్చుడేందో, మన దగ్గర దర్శనం చేసుకునేందో, మీ పానం తినుడేందో 7 రకాలని చెప్పేసి. అయితే ఇది తెలుగు అకాడమీలో ఉంది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, కంపల్సరీ తెలుగు అకాడమీ అది మీకు ఒక ప్రామాణికంగా తీసుకొని దాంట్లో నుండి 10 మార్కులు లేదా 15 కంటే ఎక్కువ ఇవ్వరు, కానీ అది కంపల్సరీ చదవాలి. ఆ తర్వాతనే మీరు దునియాలో ఉన్నాయని చదవండి. రాజ్యాంగం నందు 8వ షెడ్యూల్ ద్వారా 22 భాషలు గుర్తించారు. ఇందులో మళ్ళీ మీకు తెలిసే కదా, యాన్షియంట్ లాంగ్వేజ్ స్టేటస్ ఎవరికి వచ్చింది? ఫస్ట్గా తమిళ్, మళ్ళీ తర్వాత ఏదైతే ఉన్నాయో మన అన్నిటికీ వచ్చినాయి. మళ్ళీ కన్నడాలు, తెలుగులు, సంస్కృతాలు ఇవన్నిటికీ వచ్చినాయి 22 భాషలు. డెకేడ్ ఆఫ్ ఇండిజినస్ లాంగ్వేజెస్ అనేది కూడా మనం 2022 నుంచి 32 వరకు డెకేడ్ ఆఫ్ ఇండిజినస్ లాంగ్వేజెస్, డెకేడ్ ఆఫ్ ఇండిజినస్ లాంగ్వేజెస్, ఇండిజినస్ లాంగ్వేజెస్ స్థానిక తెగల యొక్క దశాబ్దము అని చెప్పేసి 2022 నుంచి 32 వరకు ఐక్యరాజ్య సమితి గుర్తించింది. మళ్ళీ గ్రూప్ 1లో మీకు ఏమడిగారు? మొన్న ఏపీ వాళ్ళకు కూడా అడిగిందమ్మా, తెలంగాణ వాళ్ళకు కూడా. ఏపీ గ్రూప్ 2లో, తెలంగాణ గ్రూప్ 1లో ఈ భాషలు ఏ ప్రాంతంలో ఏ భాష మాట్లాడుతున్నారని కూడా మీరు కంపల్సరీ ఒకసారి ఈరోజు ఆన్లైన్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్లో ఉంది. ఏంది? భాషా సమూహ ప్రాంతాలు, రీజియన్స్, లాంగ్వేజ్ బేస్డ్గా లింగ్విస్టిక్ బేస్డ్ రీజియన్స్. వ్యక్తుల మధ్య ఉమ్మడిగా గోచరించే భేదాలే భిన్నత్వము. వ్యక్తుల మధ్య ఉమ్మడిగా గోచరించే భేదాలే భిన్నత్వం. ఎస్, ఇది కూడా కరెక్టే. ఇంగ్లీష్లో చూడండి, డిఫరెన్సెస్ ఆర్ కామన్ డిఫరెన్సెస్ అమాంగ్ ఇండివిజువల్స్ అంటే ఇంగ్లీష్లోనే సరిగా అర్థమవుతాయి ఇట్లాంటివి. సో ఏబిసి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏబిసి ఎక్కడున్నాయి? ఎస్, 4th one రైట్. జతపరచండి, జతపరచండి
కార్మిక పద్ధతులు వివిధ రాష్ట్రాలు. ఓకే, మంచిగా ఉంది క్వశ్చన్. వివిధ రాష్ట్రాలలో ఎలాంటి సామాజిక పద్ధతులు కార్మిక పద్ధతులు చేస్తున్నారు, దాన్ని అలాంటి పద్ధతిని మనం చేసే కార్మిక పద్ధతిని ఏమని పేరుతో పిలుస్తున్నాము అని చెప్పేసి. అందులో మీకు తెలిసింది వెట్టి అయితే తెలుసు, ఎక్కువగా చదువుకొని ఉన్నారు కాబట్టి వెట్ తెలుసు. వెట్టి అంటే మనకు ఏమని తెలుసు, టూ ఆంధ్రప్రదేశ్ అని తెలుసు. బెగార్ అని కూడా అంటాము, బాండెడ్ లేబర్ అని చెప్పేసి అంటున్నాము. నెక్స్ట్ వన్ సాగ్రీ అంటే రాజస్థాన్, సాగ్రీ రాజస్థాన్, సాగ్రీ గ్రీ. గోదు ఒడిస్సా, గోదు ఒడిస్సా. జేత కర్ణాటక, గోదు ఒడిస్సా అండ్ జేత కర్ణాటక. గోడు లేదా గోండు అని కొంచెం గోదు కానీ మీరు గోండు అని గుర్తుంచుకోండి, ఒడిస్సాలో ఉన్నారు గోండ్స్ అని చెప్పేసి. జేత కర్ణాటక, జేత్ కర్ణాటక, జేథ కర్ణాటక. సో అన్నీ ఈజీగానే ఇచ్చారు, అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసుకుంటట్టు 1 2 3 4 ఇచ్చారు. 1 1 2 2 3 4 ఎక్కడ ఉంది? 1 2 3 4 1 2 3 4 వచ్చేసి సెకండ్లో ఉంది. నెక్స్ట్ వీఆర్ డిస్కసింగ్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ ఫస్ట్ టెస్ట్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ సెషన్. జతపరచండి అనే దాంట్లో చూడండి, అస్సాంలో ఉన్న మ్యాచ్ ద ఫాలోయింగ్, ఇటు సైడు ఒక స్టేట్ ఇచ్చారు, ఇటువైపు నేమ్ ఆఫ్ ది ట్రైబ్ ఇచ్చారు. అయితే మనము ఈ 4 గుర్తుంచుకోవద్దు, అన్నీ గుర్తుంచుకోవాలి. మొత్తం ఈరోజు ఒకసారి బట్టి పెట్టాల్సిన వాటిలలో ఇలాంటివి కూడా ఉన్నాయి. వాటిని కూడా ఇందాక చూసినట్టు మీరు గూగుల్లో వెళ్ళి మంచిగా మ్యాప్స్తోని ట్రైబ్స్ విత్ మ్యాప్స్ అండ్ ద పీపుల్ అక్కడ ఐడెంటిఫై చేసి ఉంటాయి కదా. ఇలా మ్యాప్లో మనం చూసినప్పుడు ఇక్కడ వీళ్ళు విత్ నేమ్స్తోని సహా ఇలా ఐడెంటిఫై చేసి ఉంటాయి కదా. ఇలాంటి వాటిని ఎక్కువగా మీరు గుర్తుంచుకోండి. అయితే అస్సోంకి సంబంధించి అంగామి అండ్ నాగా జాతులు. అంగామి నాగా, అంగామి జాపో ఫిజో అని చెప్పేసి మీకు గిరిజన ఉద్యమాలలో వస్తారు, అట్లా అయినా గుర్తుంచుకోవచ్చు. అంగామి జాపో ఫిజో, ఈ అంగామి అండ్ నాగా. తూర్పు బీహార్ రాజ్మహల్ కొండలు, ఇది కూడా గిరిజన ఉద్యమాలలో వచ్చినప్పుడు ఈజీగా గుర్తుంచుకోవచ్చు. అసలు రాజ్మహల్ కొండలే సంతాల్ తిరుగుబాటులో చదివినప్పుడు చూస్తాం మనం. అసలు రాజ్మహల్ కొండలు ఎరుపెక్కినాయి అంటారు. అంటే రాజ్మహల్ కొండల్లో అంతటి రక్తపాతం, కొన్ని వేల మందిని కాల్చి చంపిన ఘటన మనకు తూర్పు బీహార్లోని రాజ్మహల్ కొండ జాతులు ఈ రాజ్మహల్ కొండల్లోనే నివసించారని చెప్పేసి నేర్చుకున్నారు మీరు. మరియు ఆంధ్రప్రదేశ్ యానాదులు, తమిళనాడు ఎరుంబా, తమిళనాడు ఎరుంబా, యానాదిస్ అండ్ బీహార్ రాజ్మహల్, అస్సాం. సో ఆన్సర్ వచ్చేసి 1 2 1 1. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అడగొచ్చు. ఇలాంటి మోడల్ క్వశ్చన్సే వస్తాయి. కొన్ని కావాలని మీకు ఎలాంటి ప్రశ్న ఇచ్చినా సరే చేయాలన్న ఉద్దేశంతో కొంచెం కఠినత్వం ఉన్నవి ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని మోడరేట్గా, కొన్ని ఈజీగా, మీకు మెయిన్ ఆన్సర్ కూడా ఏదైతే మీరు క్వశ్చన్ పేపర్ ఉంటుందో ఇలానే ఉంటుంది. ఇలాంటి మీరు ఫాలో అవుతూ మళ్ళీ ఎవరైతే దీన్ని టెస్ట్ సిరీస్ని పొందని వారు ఉన్నారో దయచేసి ఈరోజే తీసుకోండి. ఆఫర్ ఉన్నప్పుడు, అంటే మన విద్యార్థి కమ్యూనిటీకి తొందరగా జాబులు వచ్చి స్థిరపడాలన్న ఉద్దేశంతో మన శ్రీ రఘుదేపాక గారు జీనియస్ పబ్లికేషన్ తరఫున మరియు జీనియస్ ఆన్లైన్ తరఫున కేవలం 699 రూపాయలకే ఇన్ని వేల క్వశ్చన్స్తో కూడిన ఇన్ని టెస్టులు, అందులో వందల టెస్టులు, ఇన్ని వేల క్వశ్చన్స్ చూడండి. ఓన్లీ సొసైటీ కల్లే మనం 43 టెస్టులు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రతిది ఒక డిసెక్షన్ చేసినట్టు, మీరు ఎంబీబీఎస్లో డిసెక్షన్ చేసినట్టు ఇట్లా కింద చదువుకుంటే ఎంబీబీఎస్లో ఎండి సీటు కూడా వస్తుంది. ఎంబీబీఎస్ చేసేవాళ్ళు ప్రతి టాపిక్ని ఇంత సెక్షన్ వైజ్ చదువుకుంటే మరి మీకైతే ఈజీగా మంచి జాబ్ వస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జీనియస్ ఆన్లైన్.